ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రియులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనములు, శుభములను. విశేషించి ఈ క్రిస్మస్ సీజన్లో మనము ఉంటూ ఉన్నాం కాబట్టి డిసెంబర్ అంతా కూడా ఈ క్రిస్మస్ ఆలోచనలు, అనుభవాలు, క్రిస్మస్ సందేశాలు, సభలు ఉంటాయి కాబట్టి సీజనల్ విషెస్ కూడా మీకు నేను తెలియపరుస్తూ ఉంటున్నాను. ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నడిపిస్తూ అధ్యక్షులుగా ఉంటూ ముందుకు తీసుకువెళ్తుంటున్న ప్రియులు డేవిడ్ గారికి, అలాగే నా స్థానిక సంఘ కాపరి గారు, ఒలివా బైబిల్ మిషన్ నబీపేట స్థానిక సంఘ కాపరులు, ప్రార్థన చేసిన ప్రియులు రెవరెండ్ విజయరాజ్ గారికి, ప్రత్యేకించి కొన్నేళ్లుగా ప్రతి సంవత్సరము ఇలాంటి నెలవారీ ప్రత్యేక ఆధ్యాత్మిక సువార్తపరమైన సదస్సులు నిర్వహిస్తుంటున్న ప్రియులు మీకందరికీ చిరపరిచితులు. వారుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఈ లోకపరమైన సమాజపరమైన విద్యను అందించడంలో మట్టుకు మాత్రమే కాక ఆధ్యాత్మిక విద్య, ఆధ్యాత్మిక ఉపదేశాలు తాను ఎరిగి, తాను సాధన చేస్తూ తన పరిధిలో ఉన్న వారందరికీ నేర్పించాలి అన్న తపన కలిగిన ఒక అరుదైన వ్యక్తిత్వం కలిగిన సహోదరులు పి చిన్ని గారు. మరి విశేషించి ప్రియ తల్లి గారు, నేను పోయిన సంవత్సరం 2023 ఏప్రిల్ నెలలో, డిసెంబర్ నెలలో, ఈ సంవత్సరము ఏప్రిల్ మరియు ఇదిగో మూడవసారి మీ మధ్యకు నేను రావడం చాలా సంతోషిస్తున్నాను. వచ్చినప్పుడల్లా ప్రియ తల్లి గారిని చూసి వారితో మాట్లాడి వారి దీర్ఘకాలిక కుటుంబపరమైన, సేవాపరమైన, ఆధ్యాత్మికపరమైన అనుభవాలు వారి నుండి వారు పంచుకుంటుంటే నేను విని, వారి కుమారుని కంటే బహుశా తక్కువ వయసు ఉన్నవానిగా నేను వారి ఎదుట ఉంటూ వారి నుండి అనేక ఆసక్తికరమైన విషయాలను, ఆధ్యాత్మిక ఆరాటాలను నేను వింటూ వస్తూ ఉన్నాను. మరి ఈరోజు కూడా ప్రియతల్లి గారిని చూడడం ఎంతో సంతోషకరమైన విషయం. వారికి దేవుడు వారిని ఆశీర్వదించి ఇచ్చిన ఆ 20 కుమారులు, అలాగే 4 కుమార్తెలు, కొంతమంది ఇక్కడ ఉన్నారు కుమార్తెలు, కొంతమంది ఏంటి అందరూ ఉన్నారు. ఇది ఒక అద్భుతమైన కుటుంబ ఆధ్యాత్మిక సదస్సు. పురుషునిగా లేదంటే ఈ కార్యక్రమాలను ఆలోచించి ముందుకు తీసుకుని వెళ్తున్న వానిగా చిన్ని వారు ఉండొచ్చు, కానీ వారి అన్నగారు కానీ, వారి అక్కలు కానీ, తల్లి కానీ అందరూ కూడా ఏక మనస్సుతో ఒకే తాత్పర్యంతో, ఒకే భావంతో, ఒకే తపనతో, నిస్వార్థమైన కేవలము ఆధ్యాత్మిక పరమైన కోణంలోనే తమ సమయాన్ని, తమ వనరులను, తమ నిధులను అన్నింటినీ వెచ్చించి ప్రభు మహిమార్థమై వారు సాక్ష్యార్థంగా నిర్వహిస్తూ వస్తున్న ఈ సభలకు నేను పరిచయమైన దగ్గర నుంచి 3వ పర్యాయం ఇలా వచ్చి వెళుతూ ఉండడం, మధ్య మధ్యలో చిన్ని గారితో మాట్లాడుతూ ఉండడం, ఇది నాకెంతో సంతోషకరమైన, నాకున్న అనుభవాల్లో ఒక భిన్నమైన అనుభవంగా ఇది ఎప్పుడూ ఉంటూ ఉంది. అందుకని నేను ప్రియులైన మీ అందరినీ హృదయమారా దేవుని సేవకునిగా అభినందిస్తుంటున్నాను. మీకు నా ప్రశంసలు అందచేస్తూ ఉన్నాను. ఇది నాన్న మన మధ్యలో లేకపోయినా దేవుని సన్నిధిలో విశ్రాంతిలో ఉన్న మనందరికీ చిరపరిచయస్తులైన పి వీరయ్య హెడ్ మాస్టర్ గారు
వారి పుట్టినరోజు అన్నది కూడా మీకు తెలుసు. పోయిన సంవత్సరము ప్రథమంగా ఇలాంటి దినాన్నే నేను మీకు పరిచయం చేయబడ్డాను. ఆ తర్వాత మరలా ఈ తదుపరి సంవత్సరం పుట్టిన దినాన్ని కూడా మీతో ఉండడం గొప్ప సంతోషకరమైన విషయం. వేరే హెడ్ మాస్టర్ గారు మన దగ్గర లేకపోవచ్చు, కానీ వారి జాడలు, వారి ఆధ్యాత్మిక భావాలు, వారి నీతి నియమాలు, వారి కట్టుబాట్లు, వారి క్రమశిక్షణ, ఇందాక ప్రియులు వారిని ఎరిగిన వారు మాట్లాడినప్పుడు నేను విని ఎంతగానో సంతోషించాను. వారు జాతీయ అంతర్జాతీయ ఉపాధ్యాయ వృత్తిలో వారు పథకాలు సాధించిన వారుగా ఈ మారుమూల ప్రాంతములో ఉన్న ఒక వ్యక్తి ఎన్నుకొనబడ్డారు అని అంటే ఆయన యొక్క ప్రభావం ఎంత దూర తీరాలకు పాకిందో అన్న విషయం మనందరూ అర్థం చేసుకోవచ్చు. ఈరోజు వారు లేరు అని మనకు అనిపించొచ్చేమో, కానీ వారు ఉన్నట్టుగానే వారి కుటుంబం అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు వారి తండ్రి గారు, అమ్మగారికి వారి భర్త గారు విడిచిపెట్టిన ఆధ్యాత్మిక అడుగుజాడలు, ఆకాంక్షలు నెరవేరుస్తూ ఉన్న సంపూర్ణ కుటుంబంగా ఉన్న వీరిని నేను అభినందించకుండా ఉండలేకపోతూ ఉన్నాను. అలాగే ప్రభుని సన్నిధిలో ఉన్న ఆ నీతిమంతులను బ్రతికి ఉన్న మనము జ్ఞాపకం చేసుకోవడం ఇది ఆశీర్వాదం అని బైబిల్ కూడా చెబుతుంది. ఇది మనకు తెలిసిన విషయమే. అమ్మగారు కూడా నిండు వయస్సులో వారు ఆరోగ్యంగా చిన్న శారీరక రుగ్మతలున్న జయించుకుంటూ ముందుకు వెళుతూ వారు 86 సంవత్సరాల ఆ దీర్ఘకాలాన్ని ఇటు అమ్మగారు జీవించి ఉంటే, ఒకవేళ మన మాస్టారు గనుక బ్రతికి ఉంటే వారు 87 సంవత్సరాలు ఈరోజు సంపూర్తి చేసుకున్న ఉన్నవారిగా మన మధ్యలో ఉండువారు. ప్రియులారా, మరి మనం అందరం కూడా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఈ కుటుంబానికి ఆధ్యాత్మిక పరంగా రుణపడి ఉన్నాము అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను. ప్రియులారా, మన ముందు ఉన్న ఈ అంశము ఈ సంవత్సరం అంతా కూడా రమారమి 10 నెలల కాలం ప్రతి నెల మాట్లాడుకుంటూ వివిధ స్పీకర్స్ వస్తూ దేవుడు వారి హృదయంలో ఉంచిన వాక్య తలంపులను పంచుకుంటూ ఉండగా మీరు వింటూ ఉన్నారు. నేను చిన్ని గారిని అడుగుతూ ఉన్నాను, ఒక బాధ్యత కలిగిన వానిగా, నేను మీ మధ్యకు వచ్చి వెళుతున్న వానిగా, ఈ 10 నెలలు ఇంతకుముందు సంవత్సరాలు నెలవారీ ఈ సదస్సులు అంశాల వారీగా ఒక థీమ్ దగ్గర పెట్టుకొని ఎంతో సిద్ధపాటుతో మీకు అందుతూ ఉన్న ఈ ఉపదేశాలు, ఈ సభలు దీవెనకరంగా ఉంటున్నాయా లేదా అని నేను అడగదలుచుకున్నాను. మీరు బయటకు జవాబు చెప్పలేకపోవచ్చు, కానీ కనీసం మీ అంతరాత్మలకు ఆ జవాబు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇది అన్ని సభల లాంటి సభ కాదు. ఈ మీటింగ్ పెట్టాలి కాబట్టి పెట్టేది అంతకంటే కాదు. ఈసరికే మీకు అర్థమై ఉండాలి. బహుశా నేను చిన్ని గారు వారు నిర్వహిస్తున్న ఈ క్రమములో చిన్న విషయాన్ని కూడా పరిగణలోనికి తీసుకొని తూచా తప్పకుండా ప్రణాళికాబద్ధంగా ప్రభు మహిమార్థమై దేవునికి మాత్రమే మహిమ కలుగునట్లుగా వారు ఎంత కష్టపడుతూ ఉంటారో, వారి మాటల్లో ఎంత తపన ఉంటుందో లోపల నేను విని సంతోషిస్తూ ఉంటాను. కాబట్టి ప్రయోజనాలు ఉంటున్నాయా? మీకు ఆధ్యాత్మిక జీవితాలకు ఇవి దీవెనకరంగా ఉంటున్నాయా? మీ సంఘాలు వేరు కావచ్చు. ఇక్కడ పాస్టర్ గారు ఈవేళ తక్కువ మంది ఒక కారణం చేత ఉండవచ్చు, కానీ ఇన్ని నెలల ఈ కార్యక్రమాల్లో దైవజనులైన మీకు ఒక ప్రేరణ, ఒక పురికొల్పు కలుగుతుందా? ఆయా సంఘాల నుంచి వస్తున్న పెద్దలు, విశ్వాసులు అనబడే వారికి మీకేమైనా ఆధ్యాత్మిక ఆ ప్రోత్సాహము ఇక్కడ దొరుకుతుందా? ఈ అంశాల వారీగా ఇవ్వబడుతున్న సందేశాలు మీకు ఒక విధమైన ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహాయపడుతున్నాయా, లేదా వచ్చి విని వెళ్ళిపోవడం మాత్రమే చేస్తున్నామా అని ఒక ప్రశ్న మీ స్వయం పరిశీలన కోసం, ఆత్మశోధన కోసం మీ ముందు నేను ఉంచుతూ ఉంటున్నాను. ఎందుకంటే ఇంత ప్రయాస పడిన తరువాత
మీరు ఆసక్తి కలిగిన వారై వస్తూ పాల్గొంటూ దేవుని యొక్క ఆత్మ పర్యవేక్షణలో ఉపదేశాలు, సందేశాలు, పాఠాలు నేర్చుకుంటూ ప్రయోజనం పొంది వెళ్ళకపోతే మీ మట్టుకు మీరే దేవునికి ఉత్తరవాదులు అని కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, మన మధ్యలో ఈ సంవత్సరం అంతా కూడా ఉన్న ఒక థీమ్, ఒక అంశం, అదేంటంటే భ్రమపరచు ఆత్మకు క్రైస్తవ్యం ఎలా బలైపోతుందో అన్న అంశం మీద, థీమ్ మీద మాట్లాడుతూ వస్తూ ఉన్నారు వివిధ దేవుని సేవకులు. భ్రమపరచు ఆత్మకు బలైపోతున్న క్రైస్తవ్యం ఎంత లోతైన భావముతో కూడుకున్న థీమ్ అండి ఇది. ఇది సార్వత్రికంగా సమస్యగా ఉన్న దినాలివి. చిన్ని వారికి దేవుడు అలా వారు ధ్యానం చేస్తూ ఆలోచిస్తూ ఉంటున్నప్పుడు వారికి ఆయన ఆత్మ ద్వారా పుట్టిన ఈ తలంపులను ఒక థీమ్గా వారు మలచి ఆ కాలమంతా కూడా మనకు ఉపదేశాలు వారు ఇప్పిస్తూ ఉన్నారు. మీరు కూడా ఇప్పటికీ చాలా విని ఉంటారు. ఈ రాత్రి వేళలో నాకు ఇవ్వబడిన ఈ పూట, ఈ సమయంలో మరికొన్ని విషయాలు మీతో మాట్లాడాలని నేను ఆశపడుతుంటున్నాను. ఇదే సంవత్సరము 28వ తారీఖు ఏప్రిల్ నెలలో మీ మధ్యకు వచ్చినప్పుడు భ్రమపరచు ఆత్మకు క్రైస్తవ్యం ఎలా బలైపోతుంది అన్న అంశం క్రింద ఒక ఉప అంశాన్ని నేను తీసుకున్నాను. అదేంటంటే అబద్ధ బోధలు, అబద్ధ బోధకులు. వీటి ద్వారా ఈ భ్రమపరచు దురాత్మ క్రైస్తవ్యాన్ని ఎలా భంగపరుస్తూ ఉన్నాడు అన్న విషయాలు కొన్ని ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో మాట్లాడుకోవడం జరిగింది. ఈ రాత్రి అదే థీమ్ అనుసరించి మరికొన్ని అదనపు ధ్యానాలు మనం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఈ రాత్రి భ్రమపరచు ఆత్మకు యువత ఎలా బలైపోతుంది, కుటుంబాలు ఎలా బలవుతూ ఉంటున్నాయి, సంఘాలు ఎలా బలవుతూ ఉంటున్నాయి ఉన్న సమయాన్ని ఈ మూడింటికి నేను దగ్గరగా విభజించి ఈ రాత్రి మీకు ఒక ఉపదేశాన్ని ఇవ్వాలని నేను ఆశపడుతుంటున్నాను. మీ అందరి చేతుల్లో ఖచ్చితంగా బైబిల్ ఉంటాయి. అలాగే ఒక నోట్బుక్, పెన్ కూడా ఉంటుంది. మీరు ప్రతి నెల ఈ రాత్రికాలపు సభా సందేశం మీద క్విజ్ కూడా మీరు తీసుకుంటున్నారు. ఆ క్విజ్ తీసుకునే వారి సంఖ్య కూడా ఇంకా పెరగాలి అని నేను ఆశపడుతున్నాను. ఆశించినంత సంఖ్యలో ఆ క్విజ్లో మీరు పాల్గొనడం లేదని నేను అర్థం చేసుకుంటున్నాను. చదువను రాయను వచ్చిన ప్రతి వాళ్ళు, ఆ నెల సదస్సుకు హాజరైన ప్రతి వారు, వాక్యాన్ని, సభను నిశితంగా పరిశీలించి లోపలకు సందేశాన్ని తీసుకున్న ప్రతి ఒక్కరూ రాయడానికి మీరు ప్రేరణ పొందుకోండి. అది మీకును నిర్వాహకులకును ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. దీని వెనుక ఎంతో ప్రయాసం ఉంది అన్న విషయాన్ని మీరు మర్చిపోకూడదని నేను మనవి చేస్తుంటున్నాను. కాబట్టి ఈ భ్రమపరచు ఆత్మ నేటి సంఘములోను సమాజములోను ఉన్న యువతను, యువతీ యువకులను ఎలా భంగపరుస్తూ ఉన్నాడు, క్రైస్తవ కుటుంబాలను ఎలా భంగపరుస్తూ ఉన్నాడు, సంఘాలను ఎలా బలి చేస్తూ ఉన్నాడు. ఈ మూడు ఉప అంశాల మీద నేను సంక్షిప్తంగా మీ ముందు ఒక ఉపదేశాన్ని వాక్యపు వెలుగులో ఇవ్వాలని నేను ఆశపడుతుంటున్నాను. ప్రియులారా, భ్రమపరచు ఆత్మ, ఇది మనము ఈ నెలంతా వింటూ ఉన్నాం. భ్రమపరచు ఆత్మ అంటే ఏ ఆత్మ అండి? భ్రమపరచు ఆత్మకు మరొక పేరు ఉంది, అది దురాత్మ. దురాత్మలే భ్రమపరుస్తాయి. ఆ దురాత్మ ఎవరు కాదండి, సాతానుడే. అనేక భ్రమపరచు దురాత్మలకు అధిపతి సాతానుడు. కాబట్టి భ్రమపరచు ఆత్మ అనగానే మనకేమని అర్థం కావాలి అని అంటే,
దురాత్మ, సాతాను ఆత్మ, సాతానుడు. ఈ సాతానుడు యువతను, కుటుంబాలను, సంఘాలను భ్రమపరుస్తూ ఉన్నాడు. ఇది ఎవరూ కాదనలేని సమకాలీన సంఘటన, సత్యము అయి ఉంది. ఈ అపవాది అని పిలువబడుతున్న సాతాను తన స్వభావానికి తగ్గట్టుగా తన కుటిల వ్యూహాలతో సంఘాలను, సంఘాలలో ఉన్న కుటుంబాలను, కుటుంబాలలో ఉన్న యువతను భ్రమపరుస్తూ, వారిని భంగపరుస్తూ, వారిని దేవునికి దూరముగా తీసుకువెళ్ళి వారిని భ్రష్టులను చేస్తూ కడకు నరక పాత్రులను చేస్తూ ఉన్న వరవడి రోజు రోజు మన కళ్ళ ముందు జరిగిపోతూ ఉంది. భ్రమపరచు ఆత్మ అని చెప్తున్న ఈ సాతాను లక్షణాలు ఏమై ఉన్నవి మనము ముందు కాస్త వినాలి. ఈ భ్రమపరచు ఆత్మ యొక్క వ్యూహాలు ఏమై ఉన్నాయి మనము ఎరగాలి. మీరు క్విజ్లు రాసుకోవడానికి, సందేశాన్ని మనసులో ఇముడ్చుకోవడానికి గాను నేను నెమ్మదిగా కాస్త పాఠం చెప్పినట్టు, కాస్త ప్రసంగం చేసినట్టు రెండు కలిపి నేను మాట్లాడుతుంటున్నాను. నిజానికి యువతను, కుటుంబాలను, సంఘాలను భ్రమపరిచి భ్రష్టులను చేస్తున్న, భ్రమపరిచే ఆత్మ అని చెబుతున్న సాతాను ఆత్మకున్న స్వభావం ఏంటి? ఆ సాతానుడు కలిగే వ్యూహాలు ఏంటి? సాతానుకున్న స్వభావాన్ని మీకు చెప్తున్నాను, జాగ్రత్త వినండి. సాతాను స్వభావము అది మోస స్వభావము, డిసెప్టివ్ నేచర్, మోసపూరిత స్వభావి. వానిలో మోసము తప్ప మరొక గుణం, మరొక గణం లేదు. సాతానుడు మోసగాడు. మోసం సాతానుని సహజ లక్షణం. యోహాను సువార్తలో 8వ అధ్యాయము 44వ వచనములో ఒక మాట మనం చూస్తాం. అక్కడ కనుక మీరు చూస్తే సాతాను యొక్క పేర్లు, సాతాను యొక్క స్వభావాలు కొన్ని ఉన్నాయి. వాడు దురాశలకు మూలం, నరహంతకుడు. నేను చెప్తున్న పదాలు ఉన్నాయి లేదు చూసుకోండి. వాడు నరహంతకుడు, వాడు సత్యమందు నిలిచిన వాడు కాడు, అసలు వానిలో సత్యమే లేదు, వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, అబద్ధ స్వభావి. ఈ మాటలన్నీ ఆ వచనాల్లో ఉన్నాయి. ఇది సాతాను స్వభావం, భ్రమపరచు ఆత్మ స్వభావం. భ్రమపరచు ఆత్మ అసత్యుడు, అబద్ధికుడు, మోసగాడు, దురాశలకు మూలమైన వాడు, నరహంతకుడు, సత్యము లేనివాడు. ఇవన్నీ అక్కడున్న లక్షణాలు. ఇంకొక స్వభావం ఉంది. ఈ భ్రమపరచు ఆత్మ అనబడిన సాతానుకున్న మరొక స్వభావము, హి ఈజ్ అన్ అక్యూజర్ అండ్ అడ్వర్సరీ. అనగా ఇతడు ఏం చేస్తాడంటే యేసు ప్రభువును నమ్ముకున్న వారి మీద, అలాంటి యువతి యువకుల మీద, కుటుంబాల మీద, సంఘాల మీద ఆరోపణలు చేస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా ఆరోపణలు చేసే స్వభావము వీనికుంది. మన గురించి అనగా ప్రభువును ఎరిగిన యవనస్తుని గురించి, ప్రభువును ఎరిగిన కుటుంబాలు, ప్రభువులో కొనసాగుతున్న సంఘాల మీద అపవాదికి ఎప్పుడూ ఒక ఆరోపణ ఉంటూ ఉంటుంది, ఒక ఫిర్యాదు ఉంటూ ఉంటుంది. అందుకే అతని యొక్క స్వభావం ఏంటి అని అంటే ఆరోపణలు చేయువాడు. మీరు కనుక ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం చూస్తే అక్కడ ఈ మాట ఉంటుంది, అతడు సహోదరుల మీద నేరము మోపువాడు. ప్రియులారా, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సహోదరుల మీద నేరము మోపువాడు. నీతిమంతుడైన యోబు మీద సహితము దేవుని సముఖాన నేరము మోపువాడు, ఆరోపణ చేయువాడు. ఇది రెండవ స్వభావం.
మూడవది ఇంకేంటండి, ఈ భ్రమపరుషు దురాత్మలకు అధిపతి అయిన సాతానుకున్న మూడవ స్వభావం ఏంటంటే, ఇతడు గర్విష్టి, గర్వాంధుడు. గర్వము అన్నది అతని స్వభావము. ఈ మాటలు మనము 1 తిమోతి 3వ అధ్యాయము 6వ వచనంలో మనం చూడొచ్చు. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 14 నుంచి 17 వచనాల్లో కూడా చూడొచ్చు. గర్విష్ఠుడవై, అక్కడ ఉన్న మాటలు చెప్తున్నాను. గర్విష్ఠుడవై, అన్యాయస్తుడు, అపవిత్రుడు, జ్ఞానమును చెరుపుకున్నవాడు, పరిశుద్ధ స్థలమును చెరుపుకున్నవాడు. మీరు వేగంగా బైబిల్ తీసి చదవగలిగితే ఆ మాటలు మీకు అక్కడ కనిపిస్తాయి. ఉన్నాయా లేవా? మరలా చూడండి, 2 భాగాల్లో నేను కలిపి చెప్తున్నాను. 1 తిమోతి 3:6, అలాగే యెహెజ్కేలు గ్రంథము 28:14 నుంచి 17 వచనాలు. గర్వించిన వాడవై, అన్యాయస్తుడు, అపవిత్రుడు, జ్ఞానము చెరుపుకున్నవాడు, పరిశుద్ధ స్థలమును చెరుపుకున్నవాడు, నాశన పాత్రుడు. ఇది భ్రమపరుషు ఆత్మకున్న 2వ స్వభావం లేదా 3వ స్వభావం. 4వది ఇంకెవరు వీడికున్న స్వభావం ఏంటంటే, హీ ఈజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ ఆఫ్ హ్యుమానిటీ, అనగా మానవులపై దుష్ప్రభావమును చూపువాడు. మానవుల మీద ఎప్పుడు అపవాది చూపించే ప్రభావము తన స్వభావ సిద్ధమైన దుష్ప్రభావమే. మీరు అనుకుంటున్నారు, అపవాది అనగా భ్రమపరచు ఆత్మైన సాతానుడు క్రైస్తవుల మీదే దుష్ప్రభావాన్ని చూపిస్తాడు, క్రైస్తవేతరుల మీద సత్ప్రభావాన్ని చూపిస్తాడు అని అనుకుంటున్నారేమో. కాదు. అపవాదికి మనుషుల మీద సత్ ప్రభావాన్ని చూపించడం రాదు. ఏ భాష అయినా, ఏ ప్రాంతమైనా, ఏ ఖండమైనా, ఏ దేశమైనా కూడా, ఏ మతస్థులైనా కూడా అపవాదికి తెలిసిన ఒకే ఒక గుణం ఏంటంటే, మానవుల మీద దుష్ప్రభావాన్ని మాత్రమే చూపించువాడు. 5వది, he is an enemy of God and humanity, అనగా ఈ భ్రమపరచు ఆత్మ అయిన సాతానుడు ఇటు మానవులకు ఇటు దేవునికి కూడా విరోధి. ముందు నేను చెప్పిన మాటకు మీకు రెఫరెన్స్లు ఇస్తాను. మానవులపై దుష్ప్రభావము చూపించే స్వభావము కలిగిన వాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-11 వచనాలు, 1 తెస్సలోనికయ 3వ అధ్యాయము 5వ వచనం. మీరు బైబిల్ తెరవకుండగానే మత్తయి సువార్త 4వ అధ్యాయము 1-11 వచనాల్లో ఏముంటది? యేసుక్రీస్తు ప్రభు అపవాది చేత శోధింపబడుట ఉంటుంది. ఆ శోధించబడే దగ్గర అక్కడ మనం చూస్తాం, ఏం చూస్తాడు? దుష్ప్రభావాన్ని చూపిస్తాడు యేసయ్య మీద. ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినొచ్చు కదా, దుష్ప్రభావం. ఈ భూలోక రాజ్యములన్నీ నావే కదా, నీవు నాకు మొక్కితివా, వాటిని నేను నీకు ఇస్తాను, దుష్ప్రభావం. ఈ దేవాలయ శిఖరము నుండి నువ్వు దుముకు, నువ్వు దేవుని కుమారుడు కదా, నిన్ను దూతలు ఎత్తి పట్టుకుంటారు, ఆలస్యం చేస్తావేంటి, దూకే, దుష్ప్రభావం. ఈ దుష్ప్రభావాలు ఆనాడు సరాసరి యేసుక్రీస్తు మీదే దుష్ప్రభావశీలి అయిన ఈ భ్రమపరచు ఆత్మ అయిన సాతానుడు చూపించినప్పుడు నేటి యువత మీద చూపించడం లేదనుకుంటున్నారా? నేటి కుటుంబాల మీద చూపించడం లేదనుకుంటున్నారా? నేటి సంఘాలలో వాడి ప్రభావం లేదు అని అనుకుంటున్నారా? పుష్కలంగా ఉంది. 5వ స్వభావము చెప్పాను, వాడు దేవునికి మానవునికి విరోధి. దేవునికి విరోధి బాగానే ఉందండి, మానవునికి విరోధి ఏంటండి అంటారా? కారణం ఉంది. ఎందుకు అపవాది అనగా భ్రమపరుషు దురాత్ముడైన సాతానుడు మానవునికి కూడా విరోధి అని అంటే, మానవుడు దేవుని సృష్టి కాబట్టి. దేవుని సృష్టి అయిన మానవుని పడగొడితే, చెడగొడితే దేవుని ఆలోచనలు భంగపరిచినట్టు అవుతుంది. కాబట్టి దేవుని ప్రణాళికలకు అడ్డు తగిలినట్టు అవుతుంది. కాబట్టి ఏదేను తోటలో అదే కదా జరిగింది. అందమైన సృష్టి, అందమైన సృష్టిలో అందమైన మానవ జంట,
ఆ అందమైన మానవ జంట పరిశుద్ధంగా ఉన్నప్పుడు, నీతిగా ఉన్నప్పుడు, దేవునితో ముఖాముఖి వారు కలిసి మాట్లాడుతూ ఉంటున్నప్పుడు, ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఉంటున్నప్పుడు, ఆ దేవుని సృష్టి అయిన, ఆయన పోలిక చొప్పున, ఆకారము చొప్పున సృజించబడిన ఆయన సృష్ట్యమైన ఆ ఆది దంపతులను ఈ భంగపరచు దురాత్ముడే వారిని పాడు చేయలేదా? వారిని ప్రలోభ పెట్టలేదా? వారిని భ్రమ పెట్టలేదా? తినకూడని ఆ పండును తినేట్టు వారిని దుష్ప్రభావము చూపలేదా? ఎందుకు అనంటే దేవుని సృష్టినంతటిని సృష్టికర్త అయిన దేవునికి వ్యతిరేకముగా మరల్చడమే అపవాది యొక్క తంత్రము అయి ఉంది, స్వభావం అయి ఉంది. కాబట్టి ప్రియులారా, నేను 5 స్వభావాలు మీకు చెప్పాను. ఒకటి, అపవాది అనగా భ్రమపరుచు దురాత్ముడైన సాతానుడు మోసపూరిత స్వభావి. 2, సహోదరుల మీద నేరము మోపు స్వభావం కలిగిన వాడు. 3, గర్వ స్వభావము కలిగిన వాడు. 4, మానవులపై దుష్ప్రభావ స్వభావాన్ని చూపువాడు. 5వది, మానవులకు దేవునికి శత్రు స్వభావిగా ఉన్నవాడు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. నిజానికి ఈ మాటలు ఈ సంవత్సరపు తొలి మీటింగ్ రోజున మీకు చెప్పాలి. ఎందుకంటే భ్రమపరుషు ఆత్మ యొక్క స్వభావం ఏంటో తెలియకపోతే వాడు ఎలాగున సంఘాన్ని, సమాజాన్ని, కుటుంబాలను, యువతను భ్రమపరిచి భ్రష్టత్వంలోనికి నడిపిస్తున్నాడో మనకు అర్థం కాదు. 2వది, 5 స్వభావాలు అలా వానికి ఉంటే ఈ భ్రమపరచు ఆత్మ యొక్క వ్యూహాలు, ఒక 3 ముఖ్యమైన వ్యూహాలు మీకు చెప్తాను నేను. వ్యూహాలు, స్వభావం వేరు, వ్యూహాలు వేరు. వ్యూహాలు ఎలా ఉంటాయి? స్వభావాన్ని అనుసరించే ఉంటాయి. ఒక దొంగ స్వభావం కలిగిన వాడు, తన వ్యూహాలు దొంగ వ్యూహాలుగానే ఉంటాయి. ఒక వ్యభిచారి స్వభావం కలిగిన వాడు, వ్యభిచారపు వ్యూహాలుగానే ఉంటాయి. ఒక మోసగాని యొక్క స్వభావం కలిగిన వాని యొక్క వ్యూహాలు మోసకరంగానే ఉంటాయి. కాబట్టి ప్రియులారా, 3 ముఖ్యమైన వ్యూహాలు అవేంటి అంటే, 1, ఇతని వ్యూహాలన్నీ కూడా అబద్ధముతో కూడినవి. అబద్ధం ఎక్కడుందో అది అపవాది వ్యూహం, అబద్ధపు వ్యూహం. 2, శోధన, శోధించి నిన్ను చెడగొడతాడు. అబద్ధమాడి నిన్ను నమ్మించి మోసం చేస్తాడు. శోధించి నిన్ను పాపములోనికి పడగొడతాడు. 3వది, విభజనలు, అనగా విభజనలు, మధ్యలో చీలికలు తీసుకొచ్చి గందరగోళాన్ని సృష్టిస్తాడు. ఇది వాడి వ్యూహాలు. జాగ్రత్తగా గమనించండి. నేను ఎందుకు మరలా చెప్తున్నానంటే ఇవి మీ మనస్సులోనికి వెళ్ళాలి. అందుకే నేను ప్రసంగంగా వేగంగా పోయి ముగించి నేను ఏదో చేశానని చెప్పడానికి ఆశపడడం లేదు. మీరు మీ మనసులోనికి వెళ్ళాలి. ఒకవేళ మీకు క్విజ్లో కనుక వస్తే అపవాది యొక్క 5 స్వభావాలు మీరు విన్నవి ఏంటి రాయండి అంటే మీరు రెఫరెన్సులతో సహా రాయాలి. అపవాది యొక్క 3 వ్యూహాలు ఏంటి అని అంటే రెఫరెన్సులతో సహా రాయాలి. 1, అపవాది యొక్క వ్యూహం మోసపూరిత అబద్ధపు వ్యూహం. 2 కొరింథీ 11వ అధ్యాయము 3వ వచనం. 2 కొరింథీ 11:3, 1 తిమోతి 4:1. 2వది, శోధించి పాపములోనికి పడగొట్టే వ్యూహం. 1 కొరింథీ 7వ అధ్యాయము 5వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14 నుంచి 15 వచనాలు. ఇక 3వ చివరి వ్యూహం విభజనలు, గందరగోళాలు. విభజనలు సృష్టించి గందరగోళాలు. ప్రియులారా, ఇది నా కుటుంబాలలో చీలికలు వచ్చి భార్యాభర్తల మధ్యలో, భార్యాభర్తలు బిడ్డల మధ్యలో, బిడ్డలు బిడ్డల మధ్యలో, సంఘములో కాపరుల నుంచి పెద్దల మధ్యలో, పెద్దల నుంచి విశ్వాస సమాజము కాపరులు, ఇలా ఒక చక్రం రూపంలో అందరి మధ్యలో చీలికలు తీసుకొచ్చి, నన్ను చూడండి, చీలికలు తీసుకొచ్చి వారిలో గందరగోళాన్ని సృష్టించే పని ఈ అపవాది యొక్క వ్యూహమే.
ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆన్లైన్లో ఆఫ్లైన్లో కానీ నీ కుటుంబము ఆల్రెడీ ఈ భ్రమపరుచు, భంగపరుచు, దురాత్మ అయిన సాతాను యొక్క వ్యూహాలలో ఒక వ్యూహమైన విభజనలు, కల్లోలాలు, గందరగోళాలు ఉన్నాయా నీ కుటుంబంలో? వీడి పని. మీ కుటుంబంలో ఎవరైనా శోధనకు లోనై ఆ శోధనకు పడిపోయి పాపములో ఉన్నారా? అది వీడి పనే. మీ కుటుంబంలో ఎవరైనా అబద్ధాలకు వారు బానిసలై అబద్ధాలను నిజమని నమ్మి వారు భంగపడిపోయిన పరిస్థితులు ఉన్నాయా? అది వీడి పనే. ఈ మాటలు మాట్లాడుతుంటే అయితే నాదేం తప్పు కాదే కదండి అని మీకు అనుకుంటున్నారేమో. కాదండి, కాదు. ఎందుకంటే అపవాది నీకు ఊహలు ఇస్తాడు, అపవాది నీకు వ్యూహాలు ఇస్తాడేమో కానీ అది నీ చెయ్యి పట్టి వాడు చెయ్యించడు, నీ కాలు పట్టి అక్కడ నడిపించడు. చేసేది నువ్వే, నడిచేది నువ్వే, ఆ రకంగా ప్రవర్తించేది నువ్వే. ప్రియులారా, ఏదైనా ఒక పాపము ఒక వ్యక్తిలో కానీ, ఒక కుటుంబంలో కానీ, ఒక సంఘంలో కానీ జరిగిందా అది అపవాదితో కలిసి భాగస్వామ్యంగా జరిగేది అయి ఉంటది. సాతానుడు ఎంత భ్రమపరుచువాడైనా, వాడి స్వభావం ఎంత దుర్గుణ స్వభావమైనా, వాడి వ్యూహాలు ఎంత దారుణమైనవైనా నీ ఇష్టం లేకుండా, నీ అనుమతి లేకుండా, నీ భాగస్వామ్యం లేకుండా నీ చేత వాడు ఏది చేయించలేడు. మీకు అర్థమవుతున్నాయన్న మాటలు? ఒక్క ఉదాహరణ చెప్తాను వినండి. ఆ పండు తింటే నువ్వు దేవునికి లెక్క ఉంటావు అన్నాడే గాని ఆ పండును పీకి హవ్వ నోట్లో పెట్టాడా? లేదు. ఈ పండు తింటే నువ్వు దేవదూతలకు మించి దేవునికి వలె ఉంటావు అనే ఒక ఐడియాను, ఒక అబద్ధపు ఐడియాను ఆ దంపతుల్లో నెట్టాడు. ఆ ఐడియాను హవ్వ తీసుకుంది. ఆ ఐడియాను తర్వాత ఆదాము తీసుకున్నాడు. పనులు చేసింది వీళ్ళు. పండు పీకింది ఈమె, పండు తిన్నది ఈమె, పండు భర్తకిచ్చింది ఈమె, ఆమె ఇచ్చిన పండును తిన్నవాడు అతడు. పనులు చేసింది వీళ్ళు, వ్యూహాలు వారి ముందు పెట్టినది భంగపరుచు ఆ దురాత్ముడైన అపవాది. కాబట్టి పిల్లరా, ఇదే నేడు జరుగుతూ ఉంది. ఇదే పరిస్థితులు మన యువతను చెడగొడుతూ ఉంది. ఈ 5 రకాలైన దారుణ స్వభావాలు కలిగిన, 3 రకాలైన వ్యూహాలు కలిగిన భ్రమపరిచే దురాత్మలకు అధిపతి అయిన సాతానుడు ఇవాళ యువ సమాజాన్ని, కుటుంబ సమాజాన్ని, సంఘ సమాజాన్ని వాడు చిందరవందర చేస్తున్నాడు, చీల్చేస్తూ ఉన్నాడు. అబద్ధాలు వారి మనస్సులోనికి చొప్పిస్తూ ఉన్నాడు. శరీరాశను, నేత్రాశను, జీవపడమాన్ని వారి లోపలకు చొప్పిస్తూ ఉన్నాడు. వారిని మోసగిస్తున్నాడు. ఒక ఐడియాను అమ్ముతున్నాడు. ఆ ఐడియాను వీరు కొంటున్నారు. ఆ ఐడియాను వారు ఫాలో అయి భ్రష్టులు అవుతూ ఉంటున్నారు. ఇది నేటి సంఘములోను, సమాజంలోను, కుటుంబాలలోనూ ఉన్న పరిస్థితి. ఎంత భయంకరమైన పరిస్థితి ప్రియులరా. అందుకే దేవుడు ఎందుకో మనలను ప్రేమించి ఆయన ఇలాంటి సదస్సు ఒక 10 నెలల కాలము ఇంతవరకు ఈ అంశం మీద వివిధ దేవుని సేవకులు వాక్యాధారంగా మాట్లాడుతున్న మాటలు మనకు మేల్కొల్పు కలగాలి. ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ యవనస్తులుంటే నువ్వు ఈ మోసపూరిత 5 స్వభావాలు కలిగి, మోసపూరిత 3 వ్యూహాలు కలిగిన భ్రమపరుచు ఆత్మ అని చెప్పబడిన సాతాను నుండి విడివడాలి, బయటకు రావాలి, ప్రాణాన్ని దక్కించుకోవాలి, నీ ఆధ్యాత్మికతను కాపాడుకోవాలి. కుటుంబాలు ఉన్నాయా? మీ కుటుంబాలు వీడి నుంచి బయటకు రావాలి. సంఘాలు ఉన్నాయా? వీడి నుంచి మీరు బయటకు రావాల్సిన అవసరం ఉంది. నేను ముఖ్యంగా ఈ 3 వర్గాల వారిని వీడెలా భ్రమపరుస్తున్నాడో, ఈ దురాత్ముడు భ్రమపరుచు ఆత్మ, కొన్ని ఉదాహరణలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతుంటున్నాను. గమనించండి. వారు ఐడియాలను అమ్ముతాడు, ఆలోచనలు పుట్టిస్తాడు, ఊహల్లో పుట్టిస్తాడు, తలంపుల్లో పుట్టిస్తాడు. వాడు కేవలము ఊహ ఇచ్చి పక్కకు తప్పుతాడు.
వ్యూహం ఇచ్చి ప్రక్కకు తప్పుతాడు, మిగిలిందంతా మనమే చేసేది. అందుకనే మనలో ఎవ్వరము కూడా నేను కదండి తప్పు చేసింది, సాతానుడండి, నువ్వు నెట్టి వేయొద్దలాగున, అది నీ వల్ల కాదు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నీ స్వచిత్తానుసారముగానే నువ్వు మరులు కొల్పబడి ఏడవబడుచున్నావు. అసలు వాడి ఐడియాను కొనమని ఎవరు చెప్పారు నీకు? అసలు వాడి వ్యూహాన్ని నువ్వు నెత్తికెత్తుకోమని ఎవరు చెప్పారు? నువ్వు ఇక్కడ వాడి ఆలోచనలు తీసుకున్నావు కాబట్టి అది చివరికి ఒక క్రియగా మారింది, ఒక అలవాటుగా మారింది, ఒక గుణంగా మారింది. ఇవాళ నీ గమ్యము భ్రష్ట గమ్యత్వానికి వెళ్ళిపోయింది. చైనాలోను ఆఫ్రికాలోను ఉన్న దాదాపు సమానమైన సామెత ఇదే. అదేంటంటే, ఒకని ఊహలు చెడిపోతే అతని ఆలోచనలు చెడిపోతాయి, అతని ఆలోచనలు చెడిపోతే అతని క్రియలు చెడిపోతాయి, అతని క్రియలు చెడిపోతే అతని అలవాట్లు చెడిపోతాయి, అతని అలవాట్లు చెడిపోతే అతని గుణం చెడిపోతుంది, అతని గుణం చెడిపోతే అతడు వెళ్ళబోయే గమ్యం కూడా చెడిపోతుంది. ఇదంతా కూడా నువ్వు ఏ గమ్యానికి వెళ్ళబోతున్నావు? వీరయ్య మాస్టర్ గారు ఉన్న యేసుక్రీస్తు ప్రభు నివసిస్తున్న మోక్షము పరలోకము అనే గమ్యానికి, ఏ గమ్యమైతే ప్రభు నీకు నాకు వాగ్దానం చేశాడో ఆ గమ్యానికి వెళ్ళాలనుకుంటున్నావా? అనగా మంచి గమ్యానికి వెళ్ళాలనుకుంటున్నావా? నువ్వు మంచి గుణం కలిగి ఉండాలా. మంచి గుణం నాకు ఎలాగొస్తుందండి? మంచి అలవాట్లు ఉండాలి. మంచి అలవాట్లు నాకు ఎలాగొస్తాయి? మంచి క్రియలు చేయాలి. మంచి క్రియలు నాకు ఎలా దొరుకుతాయి? మంచి ఆలోచనలు తెచ్చుకో. మంచి ఆలోచనలు నాకు ఎలాగొస్తాయి? మంచి ఊహల్లో నుంచి పుడతాయి. మంచి ఊహలు నీకు ఎలాగొస్తాయి? ఆ ఊహల ఊట దగ్గర ఇద్దరుంటారు. ఈ మనసులోని ఊహల ఊట దగ్గర ఇద్దరుంటారు. ఒకవైపు దేవుడు ఉంటాడు, వాక్యం ఉంటుంది, మరొక వైపు దయ్యం ఉంటాడు, భ్రమపరచు దురాత్మ ఉంటాడు. భ్రమపరచు దురాత్మ నీకు దుష్ట ఊహల్ని నీ మెదడులో పెడతాడు. ఇక్కడ దేవుడు నీకు నీ ఊహల్లో మంచి ఆలోచనలు, మంచి ఊహలను పెడతాడు. నువ్వు ఏ ఊహల్ని కొంటావో, ఎవరి ఊహలను నీవు తీసుకుంటావో ఆ ఊహలే ఆ ఆలోచనలుగా మారుతాయి, ఆలోచనలే ఆ క్రియలుగా మారుతాయి, ఆ క్రియలే ఆ అలవాట్లు అవుతాయి, ఆ అలవాట్లే ఆ గుణం అవుతుంది, ఆ గుణమే గమ్యం అవుతుంది. నీ ఊహలు చెడిపోతే నీ గమ్యం చెడిపోతే. ఇది అర్థం. నీ ఊహలు మంచివైతే నువ్వు వెళ్ళబోయే గమ్యం మంచిదవుతుంది. నీ ఊహలు భ్రమపరచు దురాత్మ ఇచ్చే ఊహలు కనుక నువ్వు పెంచుకున్నట్లయితే వాడు వెళ్ళే చోటుకే నువ్వు కూడా వెళతావు. ఇది నగ్న సత్యం. కాబట్టి పిల్లరా, ఇది నాన్న యువత ఏ బాటలో ప్రయాణం చేస్తున్నారండి? ఆ బయట ఉంటున్న యువత చూడండి, సంఘములో ఉంటున్న యువత చూడండి, ఏమీ తేడా లేదా అన్నట్టుగా. ఇవాళ సంగతేనండి, నేను అలా ఆ ఫేస్బుక్లో చూస్తున్నప్పుడు ఒక వీడియో ఛానల్ వాళ్ళు ఒక అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆమె పాటలు పాడుతుంటుంది, సినిమా పాటలు. ఆమెను అడుగుతున్నాడు. తీరా ఆమెను చూపించేసరికి ఆమె పొట్టి పొట్టి బట్టలతో ఉంది. ఆమె చేతంతా కనిపిస్తూ ఉంది. అది వీడియోలో అందరూ చూస్తున్నారు. ఏమండి, మీరు ఇలాంటి పొట్టి పొట్టి బట్టలు ఎందుకు వేసుకుంటున్నారు అంటే ఆమె ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా? నా బాడీ నా బట్టలు, నా ఒళ్ళు నా బట్టలు. అంటే అర్థం ఏంటి? ఇది నా ఒళ్ళు, నాకు నచ్చినట్టు నా బట్టలు వేసుకుంటాను, నీకేంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నాన్న. ఆమెకు ఆ రకమైన ఆ క్రియ ఎలా వచ్చింది? అది ఎలా అలవాటుగా మారింది అంటే ఆమె యొక్క ఊహలు చెడిపోయాయి, ఆమె యొక్క ఆలోచనలు చెడిపోయాయి, క్రియలు చెడిపోయాయి. క్రియలు కాస్త అలవాట్లు అయిపోయింది, అలవాట్లు కాస్త గుణం అయిపోయింది. మరొక ఛానల్లో చూస్తూ ఉంటే, ఏమండి ఎందుకండి అంత కంగారు పడతారు? ఒంటి మీద బట్టలు తీసేసుకోవడం అంత కష్టమేంటి? పుట్టినప్పుడు బట్టలు లేకుండా పుట్టాం కదా, మధ్యలో బట్టలు తీసుకొని తిరిగితే తప్పేంటి? ప్రియులారా, ఈ దినాల్లో నాకు అనిపిస్తూ ఉంటుంది, పురుషులే చాలా వరకు బెటర్ ఏమో అనిపిస్తూ ఉంటుంది. నేను వ్యత్యాసం చేస్తున్నాను కాదు, నేను యవ్వనస్తుల గురించి మాట్లాడుతున్నాను. ఈ ఇండియాలో మనకుంటున్న సాంప్రదాయం, మతాలు ప్రక్కన పెట్టండి, కొద్దిపాటి ఆ సంప్రదాయం ప్రకారంగా స్త్రీలకు వినయం ఎక్కువ, గౌరవం ఎక్కువ, సంస్కారం ఎక్కువ. ఆ స్త్రీలే, మీరు ఆన్లైన్లో చూడండి, ప్రతి యవ్వన కూతురు బట్టలు
కూర్చొని ప్రక్కన నిండా బట్టలు వేసుకుని ఒక కుర్రాడు ఉంటాడు, ఆ ప్రక్కనే బట్టలు లేని అమ్మాయి ఉంటుంది. నా ఒళ్ళు నా ఇష్టం. పుట్టినప్పుడు బట్టలతో పుట్టానా? బట్టలు లేకుండా యాక్ట్ చేస్తే తప్పేంటి? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లాజిక్లు ఎక్కడి నుంచి వచ్చాయి వీళ్ళకి? ఇవి అపవాది నుండి వచ్చాయి. వాడికి ఈ లాజిక్లు ఇస్తాడు నీకు. హే, నువ్వు పుట్టినప్పుడు బట్టలు లేకుండా పుట్టావు కదా, చచ్చేటప్పుడు కూడా బట్టలు ఉండవు కదా, మధ్యలో ఈ బట్టలు ఎందుకు? ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది ఈ విధంగా అనేక విధాలుగా నీకు ఊహలు అమ్ముతాడు. ఆ ఊహలు కొన్నావా? ఆ రకమైన ఆలోచనలే, ఆ రకమైన క్రియలే, ఆ రకమైన అలవాట్లే, ఆ రకమైన గుణమే. ఆ గుణం ఉన్న వాళ్ళు వెళ్ళే ఆగమేమే నీకు కలుగుతూ ఉంటుంది. యవనస్తులారా, మీతో నేను మొదటిగా మాట్లాడుతుంటున్నాను. యవనస్తులను కనిన తల్లులారా, తండ్రులారా, మీ కూతుళ్ళు మీ కుమార్తెల కోసం మాట్లాడుతున్నాను. ఇదే సమయంలో నా కుమార్తెలను కూడా నేను దృష్టిలో పెట్టుకొని ఈ మాటలు మాట్లాడుతున్నాను. ఆన్లైన్లో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతుంటున్నాను. అపవాది వాడి 5 రకాల భ్రష్ట స్వభావాలతో, 3 రకాల దుష్ట వ్యూహాలతో ఇప్పుడు సంఘములోను, ఇంటిలోను, సమాజములోను యువతను చెడగొడుతూ ఉన్నాడు. వాడి పని అదే. వాడు మానవుణ్ణి ఎందుకు చెడగొడతాడంటే, మానవుడు దేవుని ఆకారము, రూపము కలిగి సృజించబడిన వాడు. ఇక్కడున్న మనందరి కులాలు దౌర్భాగ్యకరంగా ఎవరో మన నెత్తి మీదకు తోశారు, కానీ మనందరిలో ఉన్న రూపము బ్రాహ్మణ రూపం కాదు, క్షత్రియ రూపం కాదు, వైశ్య రూపం కాదు, శూద్ర రూపం అంతకంటే కాదు, అతి శూద్ర కానే కాదు, దైవ రూపము. ఆయన ఆకారం చొప్పున, ఆయన పోలిక చొప్పున నిన్ను ఆయన సృజించాడు. నా యవ్వన కుమార్తె, నువ్వు అందంగా ఉన్నావా? ఎక్కడి నుంచి వచ్చింది నీకు అందం? అది దేవుని యొక్క స్వరూప స్వభావాల్లో నుంచి నీకు ఆయన ఇచ్చాడు. కుమారుడా, నువ్వు అందంగా ఉన్నావా? ఎక్కడి నుంచి వచ్చింది నీకు అందం? నువ్వు ధైర్యంగా ఉన్నావా? ఎక్కడి నుంచి వచ్చిందా ధైర్యం? నువ్వు సాహసాలు చేస్తున్నావా? ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు మంచివాడవా? ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ కూడా నిన్ను సృజించిన దేవుడు తనలోని సుగుణాలను నీకైనా పంచుకున్నాడు. కాబట్టి దేవుని యొక్క గుణగణాలు కలిగి, దేవుని స్వరూప స్వభావాలు కలిగి నిర్మించబడిన ఓ యవ్వన కుమారుడా, కుమార్తె, నిన్ను భంగం చేయాలని, దేవుని సృష్టికి హాని తలపెట్టాలని ఆదిలో వాడు మొదలుపెట్టిన పనిని ఈనాటికి కొనసాగిస్తూనే ఉన్నాడు. అందుకే సంఘాలలోను, ఇళ్లలోను, సమాజంలోను పరితెగించిన యూత్ మనం చూస్తూ ఉన్నాం. ఇది నాన్న, వారు ఆల్రెడీ అమ్ముడుపోయారు. ఏరా, నువ్వెందుకు రోజు లేటుకు వస్తున్నావు ఇంటికి అని భార్య భర్తలు ఇద్దరు, తల్లిదండ్రులు ఇద్దరు ఆ కొడుకుని అడిగారు. వాడు అంటాడు, డాడీ, నేను వస్తూ ఉంటున్నప్పుడు ఆ రోడ్డు పక్కన కాలువలో దిగి ఈత కొట్టుకుంటూ టైము అక్కడ గడిపి వస్తున్నాను అన్నాడు. ఇక కుదరదు, ఇక రేపటి నుంచి నీవు అలాగున స్కూల్ అయిన వెంటనే ఇంటికి రా, కాలువలోనికి దిగవద్దు, ప్రమాదము, ఇప్పటికే చాలాసార్లు నువ్వు అవిధేయుడు అయ్యావు, ఇక చెయ్యొద్దు అని తండ్రి గట్టిగా ఆజ్ఞాపించాడు. ఆఫీస్కి వెళ్ళిపోయాడు. స్కూల్ బెల్ అయిన తర్వాత ఎప్పటిలాగే లేటుగా వచ్చాడు ఆ కుర్రోడింటికి. వాళ్ళమ్మ గేట్ దగ్గర నిలబడి చూస్తూ ఉంది. వస్తాడా రాడా ఇవాళ టైంకైనా? రాలేదు. ఎప్పటిలాగే లేటుగా వచ్చాడు. వాడి వాలకం చూసింది వాళ్ళమ్మ, అర్థమైపోయింది మరలా అదే పని చేశాడని. మాట్లాడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ నాన్న వచ్చి అడుగుతాడు, ఏరా, నిన్న చెప్పాను కదా నువ్వు కాలువలోనికి దిగకుండా స్కూల్ నుంచి నేరుగా ఇంటికి రావాలని, నీవు ఎందుకు కాలువలోనికి దిగావు మరలా అని అంటే, డాడీ, నేను స్కూల్ నుంచి వస్తూ ఉంటుండగా ఎప్పటిలాగే కాలువ ప్రక్కన రోడ్డు మీద నడుచుకుంటూ వస్తే నీళ్లు కనపడ్డాయి డాడీ. ఆ నీళ్లు కనపడినప్పుడు నాకు దూకాలి, ఈత కొట్టాలని అనిపించింది డాడీ. దూకాలి, ఈత కొట్టాలని అనిపించడానికి స్విమ్ సూట్ తీసుకెళ్ళొద్దన్నాను కదా, తీసుకెళ్ళండి డాడీ. రే, ఎందుకు తీసుకెళ్ళావు? ఒకవేళ డాడీ ఆ రోడ్డు గుండా నేను వస్తే నాకు ఈత కొట్టాలని అనిపిస్తే అప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చి నేను ఆ స్విమ్ సూట్ తీసుకెళ్ళాను కదా డాడీ, అందుకే లోపల పెట్టుకున్నాను. నేను దిగడానికి పెట్టుకోలేదు డాడీ,
వస్తూ ఉంటే దిగాలని అనిపించింది. సూట్ కూడా ఉంది కాబట్టి బట్టలు మార్చుకుని ఈత కొట్టేశాడు డాడీ. చూసారా, మీకు అర్థమవుతుందా? ఇదేంటంటే నిజంగానే వాళ్ళ నాన్న మాట మీద గౌరవం ఉంటే, నాన్నకు విధేయుడిగా ఉంటే తాను ఎక్కడ జాగ్రత్త పడి ఉండాలో తెలుసా? అసలు ఈత కొట్టే డ్రెస్సే పెట్టులో పెట్టుకోకుండా బ్యాగులో పెట్టుకుండా వెళ్ళేవాడు. ఒకవేళ నాకు ఆ నీళ్లు చూసినప్పుడు ఈత కొట్టాలని అనిపిస్తే డాడీకి నేను కొట్టనన్నాను కాబట్టి స్విమ్ సూట్ తీసుకెళ్ళను, ఇది బయటే వదిలేస్తాను, ఇంట్లోనే వదిలేస్తానని అనుకోవాలి వాడు. అని అనుకోలేదు. ఒకవేళ ఈత కొట్టాలని అనిపిస్తే అప్పుడు నాకు డ్రెస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ లోపల పెట్టుకున్నాను. కొట్టాలని పెట్టుకోలేదు డాడీ, అనిపించింది ఆ టైంలో. అప్పుడు ఈ సూట్ కూడా ఉంది కదా, దిగేసి ఈత కొట్టాను డాడీ. ఇలా ఉంటాయి అపవాది వ్యూహాలు. అపవాది వ్యూహాలు ఎలా ఉంటాయి? వాడు ఏమని ఉంటాడు తెలుసా? మీ నాన్న మాట ఎందుకు కాదన్నావు నువ్వు? అవును, చాలాసార్లు కాదన్నాను, ఇక నేను కాదనకూడదు, మంచోడివి, గుడ్ బాయ్. ఎక్కడికి వెళ్తున్నావు? స్కూల్కి. మరి వచ్చేటప్పుడు ప్రక్కన కాలం ఉంటుంది కదా, మరి నేను ఈత కొట్టకూడదు కదా. ఈత కొట్టమని ఎవడు చెప్పాడు నీకు? కొట్టొద్దు. మంచిది, అయితే ఒక పని చేయి, ఆ సూట్ అలా పెట్టుకో, లోపల ఆ లోపల పెట్టుకో. ఎందుకు? నేను ఈత కొట్టినప్పుడు ఒకవేళ కొట్టాలని అనిపిస్తే మళ్ళీ వస్తావేంటి? నేను కొట్టమని అంటున్నానా? వద్దు. మీ నాన్నకు అవిధేయుడు అవ్వమంటున్నానా? అన్నాలే. నువ్వు బుద్ధిమంతుడుగా ఉండకూడదు అంటున్నానా? అన్నాలే. నేనేమన్నాను నీకు? ఈత కొట్టమన్నానా? లేదు కదా. ఆ డ్రెస్ లోపల పెట్టుకోమన్నాను. ఇది అపవాది యొక్క తత్వము, అపవాది యొక్క వ్యూహాలు ఇలా ఉంటాయి. అవి నీకు నచ్చుతాయి. ఇందులో తప్పేముంది అనిపిస్తుంది. ఒక డ్రెస్ మోసుకుని వెళ్ళలేనా? ఈత కొట్టను, కానీ మోసుకెళ్తే తప్ప? ఈలాగున వాడు నీకు ఐడియాని ఇస్తాడు. ఆ ఐడియాను నీలో పెంచి అది ఊహల నుంచి ఆలోచనలుగా, ఆలోచన నుంచి క్రియలుగా, క్రియల నుంచి అలవాట్లుగా, అలవాట్ల నుంచి గుణంగా, గుణం నుంచి నువ్వు చస్తే అదే స్థితికి వెళ్ళి, ఆ చోటికే వెళ్ళి దౌర్భాగ్యకరమైన యవనస్తుడుగా, యవనస్తురాలుగా నిన్ను మార్చేస్తాయి. ఈరోజు ఇండియాలో చనిపోతున్న, ఆత్మహత్యలు చేసుకుంటున్న, లేదా ఒకరి మీద ఒకరు దాడి చేసి చంపుకుంటున్న యవనస్తులను చూడండి. వారు మంచి కోసము చచ్చినోని ఒక్కడిని చూపించలేవు నువ్వు. మంచి కోసము ప్రాణం పెట్టిన వాడిని ఒక యవనస్తుని చూపించలేవు నువ్వు. మంచి కోసం అమ్మాయి మీద యాసిడ్ విసిరిన వాడిని నువ్వు చూపించలేవు. మంచి కోసం అబ్బాయిని పొడిచిన పరిస్థితి చూపించలేవు నువ్వు. అన్ని చెడ్డ కోసమే. ఏదైనా మీరు ఉదాహరణ తీసుకోండి పేపర్లలో, దాని వెనుకున్న కథ తడిమి చూడండి. ఒక చెడు, ఒక ఘోరం, ఒక పాపం, ఒక శోధన, ఒక అబద్ధం, ఒక మోసం, ఒక అవిధేయత కారణంగానే భ్రష్టులైపోతూ ఉంటున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యవనస్తులారా, ఈ రాత్రి వేళలో మిమ్మల్ని నేను ఉద్దేశించి మాట్లాడుతుంటున్నాను. సమాజంలో ఉన్నావు, మర్చిపోవద్దు. మీ అమ్మ నాన్నలు క్రైస్తవులు కావచ్చు, కానీ వారు నిన్ను క్రైస్తవ భక్తిలో, భయములో పెంచుతున్నారా? ఇది ప్రశ్న. మీరు ఒక మంచి సంఘములో ఉంటే ఉండొచ్చు. ఆ సంఘము యవనస్తుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించే సంఘంగా ఉందా? లేనట్లయితే నువ్వు ఇంటిలో ఉన్నా, సంఘములో ఉన్నా, సమాజము నిన్ను వెంటాడుతుంది. ఎందుకంటే సమాజం అంతా కూడా అపవాది చేతుల్లో ఉంది. భ్రమపరిచే దురాత్మల చేతుల్లో ఉంది. అతడు అన్నాడు, చూస్తున్నావా ప్రభువా, యేసయ్యా, ఈ లోకమంతా నాదే, నా అధీనంలో ఉంది, నీకు ఇచ్చేస్తా, నువ్వు కనుక నాకు మొక్కితే. కాబట్టి తిరిగి ప్రభువు తన రెండవ రాకడలో అపవాదిని జయించి వాడిని, వాడి అనుచరులను అగ్ని గంధకములతో మండు గుండములో వేసే వరకు ఈ లోకమునొక్క అధికారి అపవాదే. వాడి ఆలోచనలే, వాడి ఊహలే యువత మీద, కుటుంబాల మీద, సంఘం మీద, సమాజం మీద ఉన్నాయి. అందుకనే ప్రియమైన సంఘమా, యవన బిడ్డలారా, మనము ఎంత జాగ్రత్తగా బిడ్డలను పెంచాలి, ఎంత జాగ్రత్తగా యువతి యువకులు ఉండాలి అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఏ ఏ విధాలుగా యువతి యువకులు ఈ దినాన్న వారు భ్రష్టులు అయిపోతున్నారు నేను మీకు ప్రస్తావన చేసి ముందుకెళ్ళిపోతాను. వాటిని వివరించడానికి నాకు సమయం లేదు. నంబర్ 1, సోషల్ మీడియా మ్యానిపులేషన్. సోషల్ మీడియా అపవాది. యవనస్తులు ఏ మాధ్యమము మీద, ఏ రంగము మీద అధికంగా వారు సమయము గడుపుతూ ఉంటున్న వారుగా ఉన్నారో భ్రమపరచు దురాత్మైన సాతానుడికి తెలుసు. అది సోషల్ మీడియా.
అది ఫేస్బుక్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, ఎక్స్ కానివ్వండి, అదే ట్విట్టర్ కానివ్వండి, ఇన్స్టా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, సామాజిక మాధ్యమంలో ఈ దినాల యువతి యువకులు అధికంగా ఉంటున్న ఆ చోట అపవాది భ్రమపరచు దురాత్ముడు అక్కడ వారిని పట్టుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాయల్ సొసైటీ ఫర్ పబ్లిక్ హెల్త్ అనే వాళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారంగా రమారమి 60% ప్రజలు, అందులో అధికంగా యవనస్తులే ఈ సామాజిక మాధ్యమాల ద్వారా నష్టపోతున్న వారుగా, భ్రష్టులు అవుతూ ఉన్నవారుగా ఇక్కడ రికార్డులు అవి తెలియజేస్తుంటున్నాయి. ఏం చేస్తుందండి సామాజిక మాధ్యమం? ఈ సామాజిక మాధ్యమం నీకు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, నీకు అబద్ధపు సమాచారాన్ని ఇస్తుంది. ఫాల్స్ సెన్స్ ఆఫ్ రియాలిటీ. అది నిజంలాగా అనిపిస్తుంది, నిజం కాదు. అది సత్యంలాగా అనిపిస్తుంది, సత్యము కాదు. ఇట్ ప్రమోట్స్ వరల్డ్లీ వాల్యూస్, లోక సంబంధమైన విలువలను మాత్రమే. ఓ యవనస్తుడా, నీవు అధికంగా సామాజిక మాధ్యమం మీద ఉంటే భ్రమపరచు ఆత్మ ఎక్కడో లేడు. నువ్వు తెల్లారితే పగలు రాత్రి అనకుండా నువ్వు ఏవైతే బ్రౌజ్ చేస్తున్నావో ఆ సామాజిక మాధ్యమాల్లో వాడున్నాడు. అక్కడ సత్యాన్ని అసత్యంగాను, అసత్యాన్ని సత్యంగాను, లేనిది ఉన్నట్టుగాను, ఉన్నది లేనట్టుగాను నిన్ను భ్రమపరిచి, భ్రమలోనికి నిన్ను నెట్టి భంగపరిచి, ఒకరోజు నువ్వు భంగపడ్డావు అని తెలుసుకున్నప్పుడు ఆ భంగపాటును భరించలేక నువ్వు చస్తూ ఉంటే కాదు, ఇంత భంగపడిన తర్వాత ఇంకెలా బ్రతుకుతారో నువ్వు, చావరాదు అనే ఊహ కూడా వాడేనికిచ్చి చంపుతాడు నిన్ను. చచ్చినోడు అందరూ మరలా బ్రతుకొస్తే అవకాశం కనుక ఉంటే, వారిని ఇంటర్వ్యూ చేసే అవకాశం కనుక నీకుంటే ఈ కబుర్లే చెప్తారు. నాకు చావాలని అయితే లేదండి, కానీ ఆ క్షణానికి ఆ ఐడియా పుట్టింది, ఆ ఉద్రేకం పుట్టింది, ఆ ఉక్రోషం పుట్టింది, ఆవేశం పుట్టింది, ఎవరో నన్ను తోస్తున్నట్టు అనిపించింది, నేను చచ్చిపోయాను కానీ నాకు చావాలని నిజంగా లేదు అని ప్రతి యవనస్తుడు అంటాడు. ఎందుకంటే దేవుడు ప్రతి వ్యక్తికి ఇచ్చిన ఆయుష్ను ఆయన తీసుకునేంత వరకు బ్రతకడానికే నిన్ను ఉద్దేశిస్తాడు. మారు మనసు పొందే అవకాశానికి ఇవ్వడానికే ఆయన ఆలోచన చేస్తాడు. కానీ నిన్ను ఆయన కాలము కంటే ముందు నిన్ను చంపాడు. ఆయన కాలము కంటే నిన్ను చంపునది దేవుడు కాడు, అది దయ్యమే, భ్రమపరచు దురాత్మే. నువ్వు వాడికి అవకాశం ఇచ్చావు, ఒక చిన్న ఊహను తీసుకున్నావు, ఆలోచనగా పెంచుకున్నావు, క్రియగా మార్చుకున్నావు, అలవాట్లుగా మలుచుకున్నావు, గుణంగా మారిపోయావు, చచ్చిపోయావు. ఎక్కడుంటున్న మీ కుమారుల్లో ఒకవేళ ఎవరైనా ఇప్పటికీ ఈ రకమైన స్థితి గుండా వెళ్ళి వారు నష్టపోయి ఉంటే, నీ కళ్ళ ముందు ఇవాళ లేకుండా ఉంటే ఎంత బాధాకరమైన విషయం ఇది. రెండవది, ఇంకెక్కడ భంగపరుస్తున్నాడు యవనస్తుల్ని? రెండు, మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్. మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రియులారా, ఈ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ అనగా ఈ సంగీతము, అదేవిధంగా వినోదము, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ యవనస్తులకు దొరుకుతున్న మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్, ఇవి నిన్ను పాపపు విలువలు కలిగినవిగా, తద్వారా పాపపు ప్రవర్తనలోనికి నిన్ను నెట్టి వేసేటట్టుగానే ఆ మ్యూజిక్ ఉంది. అలాగునా మ్యూజిక్ పాపం కాదు, కానీ మ్యూజిక్ ను పాప సహితంగా మార్చేశారు. పాటలు పాపం కాదు, పాటలోని పదాలు పాపం అయిపోయాయి. ఏ పాట అయినా వినండి ప్రియులారా, అది ఎంత రెండర్థాలు కలిగిన మాటలుగా, ఎంత విద్వేషంతో కూడిన పాటలుగా మనం చూస్తున్నాం సమాజంలో. కాబట్టి సంగీతం నిన్ను ఓలలాడించడం మాత్రమే కాదు, నిన్ను పాపములో అది ఓలలాడిస్తూ ఉంది. కాబట్టి ఈ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా అపవాది యొక్క వ్యూహమే, భ్రమపరచు దురాత్మ యొక్క వ్యూహమే. యవనస్తుల మీద బలి అయిపోయావా ఆల్రెడీ నువ్వు దాని మీదకు? నీకు ఫలానా వ్యక్తి పాటలంటే ఇష్టమై దానికి అడిక్ట్ అయిపోయావా? పగలు రాత్రి ఎవరు చూడకుండా ఆ సంగీతం వింటున్నావా? ఆ పాటలు పాడుతున్నావా? ఆ భావాన్ని నీవు వంట పట్టించుకుంటున్నావా? భ్రష్టమైన దారిలో ఉన్నావు. భ్రమపరచు దురాత్మని ఆల్రెడీ గట్టిగా పట్టి ఉంచాడు. ఎందుకంటే పాటలలో ఏముంటుంది అని అంటే, అలాంటి పాటల్లో ఇట్ గ్లోరిఫైస్ వైలెన్స్, హింసను అది పెంచే పాటలున్నాయి. సెక్స్ను, లైంగిక ప్రకోపాలను, లైంగిక ప్రేరేపాలను పెంచే పాటలున్నాయి. ఆ పాట పాడాలంటే ఒక దమ్ము వేసుకునే పాడాలి
అన్న ఒక సందేశం నీ మెదడులోకి ఎక్కితే నీవు సబ్స్టెన్స్ను కూడా అనగా మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు కూడా మింగి జోగుతూ ఊగుతూ పాడుతూ ఉంటావు. వాడు సంఘాల్లో కూడా తయారవుతూ ఉంటారు. ప్రియులారా, యవనస్తులారా, మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ అన్నది నీ కళ్ళకు బాగానే ఉండొచ్చేమో, కానీ అది నీ మీద అపవాది విసిరినా మరొక వ్యూహం అని జ్ఞాపకం చేసుకోండి. మూడవది పియర్ ప్రెషర్ అండ్ కన్ఫార్మిటీ. పియర్ ప్రెషర్ అంటే నీ చుట్టూ ఉన్న స్నేహితులు. నీ స్నేహితులు ఎవరు? వాళ్ళు నిన్నేం చేస్తారు? వారికి వలె నిన్ను కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తారు. ఏమని ప్రయత్నం చేస్తారు ప్రియులారా? ఎలాంటి తప్పుడు సందేశాలు నీకు ఇస్తారు తెలుసా? హే, నువ్వు టీనేజర్వా? హెవీ రాక్ మ్యూజిక్ ఏదమ్మా వినవేంటమ్మా? అది మన కోసమేనమ్మా. రే, నీ జుట్టేంట్రా ఎలకలు కొట్టినట్టుగా ఉంది, పొడవుగా పెంచురా, అది ట్రెండ్ అమ్మా, పెంచు. నీకు సిగరెట్ దమ్ము తెలుసా? తెలీదా? అరే, నువ్వు చాలా వెనకబడ్డావురా, చాలా వెనకబడ్డావు నువ్వు. గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే క్యాట్స్ 2010 నివేదిక ప్రకారం ఇండియాలో పొగకు అలవాటు పడుతున్న యువత సగటు వయస్సు 17 సంవత్సరాలు. అనగా ఇంటర్మీడియట్ లోనే పొగకు అలవాటు పడుతున్న యవనస్తులు. ఇప్పుడు ఆడ అమ్మాయి పొగ, మగ అబ్బాయి పొగ లేదు. పొగకు లింగం లేదు, పొగకు జెండర్ లేదు, అందరూ కూడా తాగుతూనే ఉన్న పరిస్థితి. సర్వే చెప్తున్న విషయం. నువ్వేంటమ్మా, నీకు ఇంకా వయసు రాలేదనుకున్నావా? డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వచ్చేసావు కదా, ఒక దమ్ము కొట్టమ్మా. ఈలాగున సమాజంలో అనేక రకాలైన సందేశాలు, తప్పుడు సందేశాలు నీకు వెళ్తుంటుండగా నువ్వు పాడవుతూ ఉంటున్నావు. పియర్ ప్రెషర్. నాలుగవది లేక్ ఆఫ్ స్పిరిచువల్ గైడెన్స్. అనగా నువ్వు ఇంకా మీ అమ్మ నాన్నల కళ్ళ ముందుంటుండగానే, యవనస్తునిగా ఉంటుండగానే, ఇంకా నీవు కిషోర బాలుడు వయస్సులోనికి రాకమునిపే, టీనేజ్ లోనికి రాకమునిపే నీ ఆధ్యాత్మిక జీవితాన్ని రూపుదిద్దుకునేట్టుగా మీ అమ్మ నాన్నలు నీ మీద శ్రద్ధ చూపిన పరిస్థితి ఎక్కడుంది? మీ సంఘాలు మీ మీద శ్రద్ధ చూపిన పరిస్థితి ఎక్కడుంది? సంఘాలకు యవనస్తులు ఎంతవరకు కావాలో తెలుసా? పనులు ఉన్నప్పుడు కావాలా, వారి చేత పనులు చేయించుకోవాలి. తల్లిదండ్రులు కూడా ఎంతవరకు? ఇంట్లో పనులు చక్కబెట్టుకునేంత వరకే. చాలా తక్కువ మంది మట్టుకు మాత్రమే నీ వ్యక్తిత్వం మీద పెట్టుబడి టైం పెట్టి తన కూతుర్ని చక్కటి ఆధ్యాత్మిక రూపంలో దిద్దుకోవడం, తన కొడుకును చక్కటి ఆధ్యాత్మిక రూపంలో దిద్దుకోవడం. తన చంక నుంచి వెళ్ళిపోయినప్పుడు, తన చాటు నుంచి వెళ్ళిపోయినప్పుడు, ఎక్కడికి వెళ్ళినా నా కొడుకు పర్వాలేదు, వాడు ఆల్రెడీ ఆధ్యాత్మిక విలువలు కలిగిన వానిగా నేను పెంచి పంపించాను అని తల్లి అనగలదా? ఆ తండ్రి అనగలడా? సంఘం అనగలదా? యవనస్తుల మీద పెట్టుబడులు పెట్టేవాళ్ళు లేకుండా పోయారు. వారు భ్రష్టులు అయిపోతూ ఉంటే నింపాదిగా ఏడ్చే తల్లులు ఉంటారు, నెమ్మదిగా ఏడ్చే తండ్రులు ఉంటారు, ఆ సంఘాలు ఉంటాయి. కానీ వారు నీ చేతులు ఉంటుండగానే వారి మీద పెట్టుబడి పెట్టే పరిస్థితులు లేకుండా ఉన్న పరిస్థితిని జ్ఞాపకం చేస్తున్నారు. అందుకనే ప్రియ తల్లి తండ్రి, నీ కొడుకుకు నీ కూతురుకు బాలుడు అన్న ఆ ప్రాయము దాటక మునిపే, అనగా 14 ఏళ్ల వయస్సు దాటక మునిపే, వాడు పెద్దదిగితే ఏం కావాలని అనుకుంటున్నావో అది 14 ఏళ్ల లోపునే వాడికి ఇవ్వు. నేను చెప్తున్న మాట కాదది, బైబిల్ చెప్తున్న మాట. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, అప్పుడు వాడు పెద్దవాడైనా దాని నుండి తొలగిపోరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే వాక్యమైనా తప్పవ్వాలి, లేదా నువ్వైనా తప్పవ్వాలి. వాక్యం తప్పు కాదు, వాక్యం నిజం. ఆయన అబద్ధమాడని నేరని దేవుడు నా బిడ్డల విషయంలో నెరవేర్చాడు. వారు ఎర్లీ టీనేజ్ లో ఉంటున్నప్పుడు వారు మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభువును స్వీయ రక్షకునిగా అంగీకరించారు. ఆ ఆడపిల్లలిద్దరూ పెద్ద పిల్లలైన మరుక్షణము, మరుదినము, ఆ సంవత్సరంలోనే దేవుడు వారితో మాట్లాడగా వారి తమ పాపములు ఒప్పుకొనగా 13-14 సంవత్సరాల వయస్సులోనే వారు యేసు ప్రభువును నమ్ముకున్నారు. వారికి 2016 సెప్టెంబర్లో మారు మనసు కలిగితే, అదే 2016 డిసెంబర్ 30వ తారీఖున వారికి తుని పైకరపేట మధ్యలో ప్రవహిస్తున్న తాండవ కెనాల్లో 30 మంది ఇతరులతో పాటు 20 నా కుమార్తెలకు నేను బాప్తిస్మం ఇచ్చాను. ఇవాళ వారి వయసు 22-21. బీటెక్ అయిపోయింది. పెద్దమ్మాయి బెంగళూరులో కాలేజీ ముగించక మునిపే జాబ్ వచ్చింది, వెళ్ళింది. చిన్నమ్మాయి కాలేజీ ఎలా ముగిసింది, తనకు జాబ్ వచ్చింది, హైదరాబాద్లో ఉంది. జాబ్ గురించి కాదు నేను మాట్లాడుతుంది, గుండెల మీద చేయి వేసుకుని ధైర్యంగా నేను ఉన్నాను.
వారి తల్లి మీకు తెలుసుంటుంది. 2010 సంవత్సరంలో ప్రభుని సన్నిధికి వెళ్ళిపోయినా 2020 నుంచి 2024 ఈ 4.5 సంవత్సరాలు తల్లి లేని ఆడబిడ్డలుగా ఉన్నా ఆ తల్లి ఈ దీన సేవకుడైన నేను మా కుమార్తెల మీద పెట్టిన పెట్టుబడి, వారి మీద మేము పెట్టిన ఆ తపన, టైం, శ్రద్ధ అది ఫలించింది. ధైర్యంగా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుని మాట అసత్యం కాదు. నువ్వే అసత్యుడము. నువ్వెలా అసత్యుడయ్యావు? అసత్యపు వ్యూహాలు ఫలించే అపవాది ఆలోచనలకు చెవి ఇచ్చావు. కాబట్టి నీ బిడ్డల మీద శ్రద్ధ చూపని వాడివిగా దారువుకున్నావు. చాలా మంది నాకు తెలుసు, ఏమైందండి అప్పుడే మా అమ్మాయికి, వాడికి అప్పుడే ఏ వయసు వచ్చిందండి, వాడికి ప్యాంటు షర్ట్ వేసుకోవడానికి వయసు వస్తుంది, ఆమెకు లంగావాణి వేసుకోవడానికి వయసు వస్తుంది, వీడికి బండి నడపడానికి వయసు వస్తుంది, ఆమెకు ఫోన్ కొనుక్కోవడానికి వయసు వస్తుంది. రక్షణకు వయసు రాదు. రక్షణకు వయసు రాదు. ఈ పాస్టర్ గారు, పాస్టర్ అమ్మగారుల కూతుళ్లకు, కొడుకులకు రక్షణకు ఎప్పటికీ వయసు రాదు. సంఘాల్లో ఉంటున్న సంఘ పెద్దల కొడుకులు, కూతుళ్లకు, వారి బిడ్డల రక్షణకు వయసు రాదు. సంఘాల్లో రక్షించబడి సంఘాల్లో చురుక్కుంటున్న ఆ తల్లిదండ్రుల కొడుకులకు, కూతుళ్లకు రక్షణకు వయసు రాదు. అన్నిటికీ వయసు వస్తుంది. నిన్ను అమ్మా అని పిలవడం చేతనైనప్పుడు, నిన్ను నాన్న అని పిలవడం చేతనైనప్పుడు, నీకు తనకు సృష్టికర్త అయిన దేవుని దేవుడా అని పిలవడం చేత కదా అనుకుంటున్నారా? మమ్మీ తప్పు చేశాను మమ్మీ అని నీ ఎదుట ఒప్పుకోవడం చేతనైన నీ కూతురికి ప్రభువా తప్పు చేశాను అని దేవునితో అనలేడని అనుకుంటున్నారా? మమ్మీ నన్ను క్షమించు, మరలా ఎప్పుడు అలా చేయను అని నీ కొడుకు నీతో అంటున్నప్పుడు దేవునితో అలా అనలేడని అనుకుంటున్నారా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్వెస్ట్ ఆన్ యువర్ చిల్డ్రన్. మీ బిడ్డల మీద, యవనస్తుల మీద మీరు ఇన్వెస్ట్ చేయండి. మీరు ఇన్వెస్ట్ చేయరా? వారి మీద పెట్టుబడి పెట్టరా? వారి మీద మీ సమయం పెట్టరా? ఆధ్యాత్మిక పెట్టరా? మీ యొక్క సమయాన్ని వారికి ఇవ్వరా? మీ యొక్క సూచనలు వారికి ఇవ్వరా? కలిసి మీరు సంఘానికి వెళ్ళరా? కలిసి రాత్రిపూట మీరు కుటుంబ ప్రార్థనలు చేసుకోరా? వారిలో ఉన్న తప్పు ఒప్పులను ఖండించవా? వారిని మెరుగైన రీతిలో నడిపించవా? అపవాది వాడు 5 స్వభావాలు కలిగిన వాడై 3 వ్యూహాలతో ఎప్పుడో నీ కొడుకుకు, కూతురుకు బ్యాడ్ ఐడియాని అమ్మేసి ఉంటాడు. అది కొంత టైం పడుతుంది. నీకు ఆశ్చర్యం కలుగుతుంది. మా అమ్మాయి అలాంటిది కాదండి, మా అబ్బాయి అలాంటివాడు కాదండి. ఎన్ని వినలేదండి స్టోరీలు, ఎన్ని వినలేదు. నీ కళ్ళు మూసుకున్నావు. మీ అమ్మాయిలో మార్పు కలుగుతున్నప్పుడు, మీ అబ్బాయిలో తేడాలు ఉంటున్నప్పుడు కళ్ళు మూసుకున్నావు. నీ అమ్మాయి అలాంటిది కాదు, నువ్వు చెడిపోయావు. తల్లిగా నువ్వు చెడిపోయావు. సంఘ కాపురులు చెడిపోయారు, సంఘ పెద్దలు చెడిపోయారు. కాబట్టి మీ పిల్లలు చెడిపోక చేస్తారా? చెడిపోయి తీరుతారు. ల్యాక్ ఆఫ్ స్పిరిచువల్ గైడెన్స్. ఇక్కడ ఉంటున్న యవనస్తులారా, ఈ మాటలు వింటున్న ఆత్మీయులారా, నేను బ్రతిమలాడుతుంటున్నాను. పెద్దలైన వారు, సంఘములో ఉన్నవారు ఆ యవ్వన బిడ్డలను ఆ యవ్వన ప్రాయం దాటేంత వరకు వారిని వాక్యములో లోతుగా దించండి. అప్పుడు వారు ఎక్కడున్నా కూడా ప్రభు వారికి తోడుగా ఉంటాడు. వారు పాపము నుంచి దూరంగా ఉంటారు. 5వది ఐడోలట్రీ అండ్ మెటీరియలిజం. మెటీరియలిజం చూసారు? అదేంటో తెలుసా ప్రియులారా? చుట్టూ ఉంటున్న వస్తువులు, గ్యాడ్జెట్స్, క్రొత్త పరికరాలు, క్రొత్త వస్తువులు, వీటన్నిటినీ కూడా వారు కావాలి అని కోరుకునే మనస్తత్వం, వరల్డ్లీ ప్రాసెస్, వరల్డ్లీ మెంటాలిటీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులమైన మనము మన పిల్లలకు, యువకులకు ఏం నేర్పించాలి? చూడమ్మా, నీకు ఇది కావాలా? ఇది అవసరమా? ప్రార్థన చేయు. నీకు అవసరమైతే, ఇప్పుడే అవసరమైతే ఆయన తప్పనిసరిగా ఇస్తాడు. నీకు అవసరమైనా, అది ఇప్పుడు అవసరం కాకపోయినా ఆయన ఇవ్వడు. నా పిల్లలకు నేను అదే నేర్పించాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు నన్ను ఏది అడిగినా నేను తిరిగి వారిని వేసే ప్రశ్నలు, ఇది నీకు అవసరమా? ఎస్ డాడీ. ఇప్పుడే అవసరమా? ఇప్పుడే కాదు డాడీ, కొంత టైం అయిన తర్వాత అయినా పర్వాలేదు. ఓకే, ప్రార్థన చేయి. గాడ్ విల్ గివ్ us. ఈ ఆధ్యాత్మిక విలువలు మన చిన్న పిల్లలకు మనం నేర్పించకపోతే, డబ్బులున్నాయి కొనేసుకుంటా. గమనించండి, ప్రతి క్రైస్తవ విశ్వాసి, తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, సంఘం పెద్దలందరూ కూడా నువ్వు ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా అది ఆర్థిక నిర్వహణ కాదు, ఆధ్యాత్మిక నిర్వహణ. Every spending decision is a spiritual decision. It is not a financial decision. ఇది నాన్న, డబ్బులు ఎక్కువై చేతుల్లో జల్సాలుగా తిరుగుతూ, అపవాదికి బానిసలై, అవసరం లేని ఖరీదైన బళ్ళు కొంటూ, అవసరం లేని ఖరీదైన వాహనాలు కొంటూ, అవసరం లేని ఖరీదైన గ్యాడ్జెట్స్ కొంటూ, వాటికి అడిక్ట్ అయి వాటితోనే జీవితాలు పోగొట్టుకుంటున్న యువకులకు
ఇది అపవాది విసురుతున్న మరొక భ్రాంతి. 6వది ఇంకేంటండి? క్షమించలేని మనస్తత్వం. స్నేహితుల మీద, కొన్నిసార్లు తల్లిదండ్రుల మీద, కొన్నిసార్లు తాను ప్రేమిస్తున్న ప్రియురాలి మీద, ప్రియుని మీద, కొత్తగా పెళ్ళైన భార్య మీద, భర్త మీద, కొత్తగా బిడ్డలు పుడితే యవనస్తులు వారి మీద క్షమించలేని మనస్సు కలిగిన యువత తయారవుతా ఉంది. బిట్టర్నెస్, చేదు లోపల దాచుకుంటూ ఉన్నారు. ఇది పనికిరాదండి, ఇది పనికిరాదు. మన బిడ్డలను క్రీస్తు ప్రభుని నీతిలోను భక్తిలోను పెంచితే వారికి అబ్బే తక్షణమైన గుణం ఏంటంటే క్రీస్తు ప్రభుని గుణం. అదేంటంటే క్షమించట. ఇట్స్ ఓకే, ఐ ఫర్గివ్ యు, క్షమించేశాను, వదిలేశాను. ఎప్పుడైతే మన యవనస్తులకు ఈ క్షమాపణ, చేదును మనసులో ఉంచుకోకుండా ఉంచడం నేర్పిస్తావో వారిలో ఆధ్యాత్మిక ఆరోగ్యం ఉంటుంది, క్షమాపణ మొదలవుతుంది. వారు తన్ను క్షమించిన దేవుని వైపు వారి మనసు వెళుతుంది. అందుకే పరలోక ప్రార్థనలో ఈ మాట ఉంది. ప్రభువా, ఆయన ఏమంటాడు? నేను నా శత్రువులను క్షమించిన ప్రకారము నా అపరాధములను క్షమించు. మాకున్న మాట ఏంటి ముందు? ప్రభువా, నా అపరాధాలు క్షమించు కాదు, నీ శత్రువుని నువ్వు భావిస్తున్నా నీకు వ్యతిరేకంగా చేసిన వారి అపరాధము నువ్వు క్షమిస్తే అప్పుడు ప్రభు నీ అపరాధములను క్షమిస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈ అపరాధములను క్షమించే మనసు, లోపల చేదు ఉంచుకునే మనసు మనకు ఉండాలి. 7వది ఇంకేంటండి? అపవాది ఈ యవనస్తుల మీద విసురుతున్న 7వది సెక్షువల్ ఇమ్మొరాలిటీ, అనగా లైంగిక అవినీతి. లైంగిక అవినీతి ఇవాళ ఆన్లైన్లో చూస్తే నోరు విప్పితే బూతులు, నోరు విప్పితే ద్వంద్వార్థాలు, నోరు విప్పితే చెడ్డ చెడ్డ దృశ్యాలు. నీ చేతుల్లో ఉంటున్న ఎవరు బిడ్డ ఆ మొబైల్ను వాడుతున్నది దేనికి? నీ చేతుల్లో ఉంటున్న ల్యాప్టాప్ను వాడుతున్న దేనికి? ల్యాప్టాప్ మంచిగాను ఉండొచ్చు, మొబైల్ మంచిగాను వాడొచ్చు, కానీ అంతకంటే ఘోరముగా ఇది నా ల్యాప్టాప్లో అరచేతిలో లైంగికం, అరచేతిలో సెక్స్, అరచేతిలో అవినీతి, అరచేతిలో మోక్షం. వీళ్ళరా, నీ అరచేతిలోనే ఉంది. నీ చేతిలో ఉన్నది మొబైల్ కాదు, నీ చేతిలో ఉన్నది ఇట్ ఈస్ సంథింగ్ దట్ యు కెన్ మేక్ ఎ డెసిషన్. నేను ఏది చూడాలి ఇందులో, ఏది చూడకూడదు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు. ఈ జ్ఞానం లేని రీతిలో అనేక మంది యువకులు భ్రమపరచు దురాత్మకు వారు బలై అడ్డదిడ్డమైన సంబంధాలలో పడి రిలేషన్షిప్స్ లో దూరి వారి బ్రతుకులను నాశనం చేసుకుంటున్న పరిస్థితి. 8వది సబ్స్టెన్స్ అబ్యూస్, అనగా ఆల్కహాల్ తాగుతున్నవారు, మత్తు పదార్థాలు తాగుతున్నవారు, ఈ ఖైనీ తింటున్నవారు, గుట్కా తింటున్నవారు, వీరందరూ కూడా బయట మాత్రమే ఉన్నారని అనుకుంటున్నారా? వీటన్నిటికీ లెక్కలున్నాయి ప్రియులారా. వీరు లోపల కూడా చేస్తూ ఉన్నవారుగా ఉంటున్నారు. కాబట్టి నేను ఇక్కడికి తాత్కాలికంగా దాన్ని ముగించి ముందుకు వెళతాను. ఇక్కడ ఉంటున్న యవనస్తులు, నీ హృదయాన్ని ఈ రాత్రి ప్రత్యేకమైన రీతిలో యేసు ప్రభుకి ఇవ్వడానికి నూతన సమర్పణ కనుక నువ్వు చేసుకున్నట్లయితే ఆయన నిన్ను క్షమిస్తాడు. గమనించండి సుమా, యేసు ప్రభుతో ఉన్న విధానం ఏంటంటే నీవు రక్షణ పొందని గడియ వరకు నువ్వు ఎంత ఘోర పాపివైనా ఆయన నిన్ను క్షమిస్తాడు. రక్షణ పొందని గడియ వరకు నువ్వు ఎంత ఘోరమైన పాపాలు చేసినా వాటిని తూర్పుకు పడమరు కొంత దూరం విసిరేస్తాడు. వాటిని ఆయన తన వీపు వెనుక విసిరేసుకుంటాడు. మంచును విడగొట్టినట్టు విడిచేస్తాడు. ఆయన హిమమంత తెల్లగా చేస్తాడు. ఒక్క నీ గత పాపాన్ని కూడా గుర్తుపెట్టుకోడు. నేను చెప్పిన అపవాది యొక్క బంధకాలలో భ్రమపరచు దురాత్మకు నువ్వు లోనై ఎంతగా దిగబడిపోయినా, ప్రభువా పాపినైనా నన్ను క్షమించు, తెలియక చేశాను, బలహీనతలో చేశాను, ఒత్తిడితో చేశాను అని కనుక నువ్వు యథార్థంగా ఒప్పుకుంటే ఆ యథార్థమైన పశ్చాత్తాపమే ఆయన కోరుకుంటాడు. నీ ప్రతి అపరాధాన్ని ఆయన క్షమిస్తాడు, తుడిచేస్తాడు, ఇక జ్ఞాపకం చేసుకోడు. ఎంతగా అనంటే అర్థం కావడానికి చెబుతుంటున్నాను. ప్రభువా, నేను నమ్ముకోక మునుపు నేను ఒక పాపం చేశాను, ఆ పాపం నీకు గుర్తుందా అని నమ్ముకున్న తర్వాత ప్రభువు దగ్గరికి వెళితే ఏ పాపం నాకు గుర్తులేదంటాడు ఆయన. నాకు తెలియదు, గుర్తులేదు. అదండి మన దేవుడు. తల్లిదండ్రులు బిడ్డలను క్షమించినా ఇంకా లోపలు ఉంటాయి. ప్రాణ స్నేహితులు ఒకరినొకరు క్షమించుకున్నా ఎక్కడో మనసులో ఆ జాడలుంటాయి. కానీ యేసు ప్రభు నిన్ను క్షమించాడా, అది సంపూర్ణమైన క్షమాపణ. నువ్వెంత ఘోరమైన పాపివైనా ఆయన క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలిగిన వాడు.
నిన్ను క్షమించుటకు చాలినంత ప్రేమ కలిగిన వాడు, దానికి సరిపోయేటంత రక్తాన్ని కాచిన వాడు, ప్రాణాన్నే దానంగా పెట్టినవాడు. అవకాశాన్ని రాత్రి ఎందుకు పోగొట్టుకుంటాను ఆ యవన కుమారుడా, యవన కుమార్తె? రెండవది, కుటుంబాలు కూడా ఈ భ్రమపరుచు ఈ ఆత్మకు బలి అయిపోతుంటున్న పరిస్థితిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, కుటుంబాల గురించి ఒక మాట చెప్పాలి. ఎందుకండి కుటుంబాలు చాలా కీలకమైనది? ఎందుకు ఈ కుటుంబాల గురించిన తలంపు కూడా ఈ భ్రమపరుచు ఆత్మ భంగపరుస్తుంటున్న రంగంలో చేర్చడం జరిగిందనంటే, బైబిల్ ప్రకారంగా దేవుడు ఒక యూనిట్గా తీసుకున్నది వ్యక్తిని కాదు, కుటుంబాలనే. జాగ్రత్త వినండి. దేవుడు ఒక యూనిట్గా మానవుల్ని తీసుకున్నది ఒక విడివిడి మనిషిని కాదు. భార్య భర్త వారికి బిడ్డలు పుడితే కుటుంబాన్ని. జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినాలి. నేను కనుక మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తే మీరేం జవాబు చెప్తారు? దేవుడు ఆదిలో ఏదైనా తోటలో ఆదామును చేశాడా, హవ్వను చేశాడా, ఇరువురు కలగలిసిన కుటుంబాన్ని చేశాడా అని అంటే సామాన్యంగా మనకు వచ్చే జవాబు ముందు ఆదామును చేశాడండి, ఆ తర్వాత హవ్వను చేశాడండి. ఇది మనం సామాన్యంగా చెప్పేది, అక్కడ కనపడేది అదే. కానీ హవ్వ దేవునికి ముందు మర్చిపోయి తర్వాత గుర్తొచ్చి చేసిన సృష్టి కాదు. దేవుడు ఆదామును చేసినప్పుడే హవ్వ కూడా ఆయన మెదడులో ఉంది. ఇంకా ఆమెకు రూపం రాలేదు, కానీ దేవుని యొక్క ఆలోచనలో హవ్వ ఉంది. ఆయన మొదటిగా ఆదామును చేయలేదు, లేదా హవ్వను చేయలేదు. ఆయన ఇరువురును కలగలిసిన కుటుంబాన్ని చేశాడు. ఎప్పుడు రెండవసారి హవ్వను చేశాడని నువ్వు అనాలో తెలుసా? ఆదామును చేసినట్టుగానే దేవుడు మరలా ముద్ద తీసి మరలా హవ్వను చేసినట్టు ఈసారి స్త్రీ రూపాన్ని చేసి ఆ స్త్రీ నాసికారంధ్రాల్లో జీవవాయువును ఊదితే అప్పుడు ఆడ ఆకారం హవ్వగా మారితే రెండవసారి చేశాడండి ఆమెను. మొదటిసారి హవ్వను చేశాడండి, రెండవదిగా ఆదామును చేశాడు, రెండవదిగా హవ్వను చేశాడండి అని అనాలి. అలా చేయలేదు. మరి ఎలా చేశాడు? దేవుడు తాను సృష్టించిన ఆదాములో నుండి హవ్వను తీశాడు. కాబట్టి బయటకు కనబడనంత వరకు హవ్వ ఎక్కడుంది? ఆదాములో ఉంది. కాబట్టి దేవుడు మొదటిగా చేసింది ఆదామును కాదు, మొదటిగా చేసింది హవ్వను కాదు, ఇరువురిని తనలో కలుపుకున్న మగ రూపము కలిగిన ఇరువురుగా లోపల ఉన్న ఒక రూపాన్ని చేశాడు. ఆ ఇరువురిని వేరు చేసినప్పుడు ఎవరు మొదటిగా వేరయ్యారని చెప్పండి. ఎవరు మొదటిగా వేరయ్యారు? ఎవరు మొదటిగా వేరవ్వలేదు. ఇలా పీకితే ఇద్దరు సమానంగా వేరయ్యారు, అంతా కదా? అవునా? కాబట్టి హవ్వలో ఆదాములో నుంచి హవ్వను లాగగానే ఇరువురు కలగలిసిన మానవ అప్పటి వరకు ఆకృతిలో పురుషునిగాను స్త్రీనిగాను వారు విడిపడ్డారు ఏకకాలములో. కాబట్టి ప్రియులారా, దేవుడు ఆదామును చేయలేదు, హవ్వను చేయలేదు, ఇరువురిని కలగలిసిన కుటుంబాన్ని చేశాడు. ఇది మీకు అర్థం కావాలి. 11వ అధ్యాయంకి వచ్చేసరికి 12వ అధ్యాయం ఆదికాండం వచ్చేసరికి ఇలాగంటాడు అబ్రహాంతో, అబ్రహామా, నీ కుటుంబమందు నీ వంశమందు అనేక జనములు అనేక కుటుంబాలు దీవించబడతాయి. వ్యక్తులు కాదు, వంశాలు. వంశాలంటే ఎవరండి? కుటుంబాలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబము దేవుని ఆలోచనలో ఉంది. ఇక్కడ కూర్చుంటున్న పురుషుల్లో నువ్వే, భర్తమైన నువ్వే యేసు ప్రభువును నమ్ముకొని ఉంటే, ఈ భార్య ఇంకా ప్రభువుని ఎరగకుండా లోకములో ఉంటే, మీ కుటుంబము ఇంకా దేవుని సన్నిధిలో యూనిట్గా సంపూర్ణంగా లేదు. ఒకవేళ భార్య మాత్రమే ప్రభు నమ్ముకొని భర్త ఇంకా ప్రభు నమ్ముకోకపోతే అప్పుడు కూడా మీరు కుటుంబంగా రక్షింపబడలేరు. మీరిరువురికి పుట్టిన పిల్లలు రక్షించబడకుండా మీరు మాత్రమే గుడికి వస్తూ వెళుతూ ఉంటే
కుటుంబము రక్షణ కలిగిన కుటుంబం కాదు. భర్త రక్షించబడ్డాడండి, ఆ భార్య రక్షించబడిందండి, 2 కొడుకులు కూతుళ్ళు రక్షించబడలేదండి. వేళ వేరే మాస్టర్ గారి కుటుంబం కనుక చూస్తే మీరు అలా అనలేరు. అందరూ రక్షించబడ్డారు. నా కుటుంబము అందరూ రక్షించబడ్డారు. మీ కుటుంబము అలా ఉంటుందా? ఆ రోజు చూసిపోదామని అన్నాడు ఆయన. వచ్చాడు, చూశాడు, ఆయన పోతే నేను చెట్టు దిగి ఇంటికి పోతాను అనుకున్నాడు. కానీ యేసు ప్రభు సరిగ్గా అక్కడికి వచ్చి తలపైకెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగిరా అన్నాడు. నేడు నేను నీ ఇంట బస చేయవలసి ఉన్నది ఇలా అన్నాడు. జక్కయ్య మీద చేయి వేసి ఆ ఇంటి వైపుకి వెళ్తున్నాడు. రోడ్డు మీద ఉన్నవాడు అందరినీ వదిలేశాడు. జక్కయ్య మనకు తెలుసు, అడగకుండగానే తన పాపములన్నీ ఒప్పేసుకుంటున్నాడు, దిద్దుబాట్లు చేసేసుకుంటున్నాడు. ప్రభువా, నేను పాపిని, ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా ఎంతైతే తీసుకున్నానో వారికి నేను మరలా రెట్టింపు నేను చెల్లించేస్తాను. నన్ను అందరూ కూడా పాపి అంటారు, నన్ను అందరూ కూడా మైసర్ అంటారు, నా ముఖం ఎవరు చూడరు. కానీ నువ్వు నా పేరు పెట్టి పిలిచావు, నా భుజం మీద చేయి వేశావు, నా ఇంటికి వస్తానన్నావు. నేను తగను ప్రభువా, నేను పాపిని. పరిశుద్ధిని స్పర్శ తగలగానే ఆ రోజు ఆ కుటుంబంలో పురుషుడైన ఆ జక్కయ్యలో మార్పు కలిగింది. కట్ చేస్తే ఇంటికి రాగానే బహుశా ఎంత సమయం అయిందో తెలియదు, భార్యలో మార్పు వస్తూ ఉండవచ్చు, ఆ బిడ్డల్లో మార్పు కలుగుతూ ఉండవచ్చు. ఇతడు మారితే అందరూ మారే పరిస్థితి అక్కడ ఉండి ఉండవచ్చు. ప్రభు దాన్ని చూసి ఉండవచ్చు. అందుకేనేమో ఆయన అన్నమాట, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి, నేడు జక్కయ్యకు రక్షణ వచ్చి ఉన్నదని అనలేదు. నేడు ఈ ఇంటికి, ఇంట్లో ఎవరుంటారు? భర్త ఉంటాడు, భార్య ఉంటుంది, బిడ్డలు ఉంటారు, ఆధారపడే వాళ్ళు ఉంటారు. జక్కయ్య కుటుంబం రక్షించబడింది. ఆయన అంటాడు, ఏరా మనం అందరం కూడా యెహోవాను మాత్రమే సేవించవలసిన వారం కదా, మీరు ఎందుకు విడిపోతారు? భర్త అటు, భార్య ఇటు, బిడ్డలు ఇటు. ఎలాంటి ఘోరమైన పరిస్థితి నుంచి ప్రభు మనల్ని విడిపించాడు, ఎలాంటి వాగ్దాన దేశానికి ఆయన నడిపిస్తున్నాడు. మీరు ఇంకా విగ్రహాలను మానరా? చాలాసార్లు చెప్పాను. మా బాస్ మోషే చెప్పాడు, వినలేదు. నేను చెప్తున్నాను, వినలేదు. మీకు ఒక నమస్కారం, మీ నిర్ణయాన్ని మీరు తీసుకోండి, నా నిర్ణయాన్ని నేను తీసుకుంటాను. మీరు ఆ అబానా, ఫర్ఫరు, ఆ వీధుల్లో, ఆ నదుల వెనుకున్న దేవీ దేవతలను పూజిస్తారో పూజించుకోండి, లేదా మిమ్మల్ని బానిసత్వం నుంచి విడిపించి పాలు తేళ్లు ప్రవహించే కనానుకు నడిపిస్తున్న జీవము కలిగిన యెహోవాను సేవిస్తారో మీరు డిసైడ్ అండి. నా వరకు నేను నా ఇంటి వారు. ఆ మాట అన్నాడా లేదా యెహోషువ? నేనును నా ఇంటి వారము, తను, తన భార్య, తన బిడ్డలు, నేను నా ఇంటి వారము. ప్రేమని దేవుని బిడ్డలారా, మొత్తం సంఘాన్ని దేవుడు దేనితో పోల్చాడు? కుటుంబంతో పోల్చాడు. ఆ కుటుంబంలో ఆయన భర్త, ఆయన వరుడు అయితే సంఘము భార్య, వధువుగా బైబిల్ పోల్చింది. ఏ కుటుంబము ఆది కాండములో తయారైందో ప్రకటన గ్రంథం చివరిలో అలాగే కుటుంబంతో అది ఎండ్ అవుతుంది. ఈ ఆది కాండం చివరిలో, ప్రకటన గ్రంథం చివరిలో ప్రభువు ఆయన వరునిగా, సంఘము వధువుగా ఉంటున్న కుటుంబముతో అది ఎండ్ కాబోతుంది. మధ్యలో ఉన్నవి మీకు వ్యక్తులు కనిపిస్తున్నారేమో, మధ్యలో ఉన్నవి కూడా కుటుంబాలే. ఈ రాత్రి వేళలో నీ భర్త రక్షించబడ్డా? నీ భార్య రక్షించబడిందా? భ్రమపరచు దురాత్మ క్రింద మీరు ఎలా వస్తున్నారు? 5 స్వభావాలు, 3 వ్యూహాలతో కుటుంబాలు ఎలా చీలిపోతున్నాయో 2-3 ఉదాహరణలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. మొట్టమొదటిది డివోర్స్ అండ్ సెపరేషన్. అనగా ప్రియులారా, ఈ దినాన అనేక కుటుంబాలలో చాలా ఈజీగా జరిగిపోతున్న విషయాలు ఏంటంటే, ఇలా పెళ్ళవుతుంది అలా విడాకులు, ఇలా పెళ్ళవుతుంది అలా విడాకులు. ఒకప్పుడు ఎంతో భయం ఉండేది, ఇప్పుడు లేదు. ఇదొక ఎత్తు అయితే, వారు ఆ పురుషుడు కొంతమందితో ఉండేది, పెళ్లి చేసుకునేది కొంతమందిని, ఉండేది మరి కొంతమందితో. ఈ స్త్రీ పెళ్లి చేసుకునేది కొంతమందితో, ఉండేది మరి కొంతమందితో. ఇది కాదా పరిస్థితి? ఇంత దారుణమైన పరిస్థితి కుటుంబములో, ఎంత దారుణమైన భ్రమ, భంగపరిచే స్థితి. ఒక పురుషునికి ఒక స్త్రీ మాత్రమే. ఇది దేవుని ఆలోచన అయితే, ఒక పురుషునికి అనేక మంది స్త్రీలు, ఒక స్త్రీకి అనేక మంది పురుషులు. ఎవడి ఐడియా ఇది? ఎవరి ఐడియా ఇది? ఇది మోసకరమైన అపవాది నీలో పెట్టిన ఐడియా ఇది. ఆ ఊహను ఆలోచనగా మార్చుకున్నావు, ఆలోచన క్రియగా మార్చుకున్నావు, ఆ క్రియ అలవాటుగా మార్చుకున్నావు, అలవాటు ఈరోజు గుణమైపోయింది నీకు.
అటు బయట నువ్వు ఎవరినైతే, యవనస్తులు కానీ పెద్దలు కానీ ఎవరినైతే నీవు ఒక ఐకాన్ గా, ఒక సెలబ్రిటీగా నువ్వు ఆలోచిస్తున్నావో, ఆ హీరో స్టోరీలు తీయండి. వాడికి ఇప్పుడు ఇది ఎన్నో పెళ్ళో. ఆ హీరోయిన్ స్టోరీలు తీయండి, ఆమెకి ఇది ఎన్నో పెళ్ళో. ప్రేమను దేవుని బిడ్డలారా, అలాంటి వారి వైపుకు నీ కుమారులు కుమార్తెలు, అలాంటి వారి వైపుకు నీ కుటుంబాలు వెళుతూ ఉంటే నీ కుటుంబాలలో చీలికలు రాక ఏముంటుంది? నువ్వు తల్లివైతే బైబిల్ గ్రంథము ఆదర్శవంతమైన తల్లి ఎలా ఉండాలో చెప్తుంది. వారు పుణ్య స్త్రీలను మాట్లాడతారు, బైబిల్ గ్రంథం విశ్వాస వనితలను మాట్లాడుతుంది. ఒక విశ్వాసపు తల్లిగా నీ కూతురుకు నీ కొడుకుకు నువ్వు ఆదర్శంగా ఉండకపోతే నువ్వేం తల్లివి? నేను ఎప్పుడు నమ్మేది ఒకటి, భార్య భర్తలు కొడుకు పుడితే ఆ కొడుకు, ఒరే నీ హీరో ఎవడురా అని అడిగితే మా డాడీనే అనాలా, మా డాడీనే నా హీరో. అమ్మాయి పుడితే నీకు ఆదర్శం ఎవరమ్మా, నీ హీరోయిన్ ఎవరమ్మా, మా మమ్మీనే. క్రైస్తవ కుటుంబంలో ఆ తల్లి ఆ కూతుళ్లకు హీరో ఉండాలి. క్రైస్తవ కుటుంబాల్లో ఆ తండ్రి ఆ కొడుకు కూతుళ్లకు హీరోగా ఉండాలి. నా కుమార్తెలు నా పుట్టినరోజు నాడు నాకు బర్త్డే కార్డ్ తయారు చేసినప్పుడు వారు ఆలోచించి రాసిన మాటలు నాకు దుఃఖం కలిగిస్తాయి. ఆనందంతో కూడిన దుఃఖం సమాధి నేను పట్టుకోలేను. వారు ఈ తండ్రి నుంచి వారు ఏం పొందుకున్నారు ఏంటో నాకు చెప్పరు, మాట్లాడరు. అలాంటి మాటల్లో వారు రాసేటప్పుడు వ్యక్తం చేస్తారు, ప్రభువా నేను ఇలాగా ఉన్నానా, ఇది నేనేనా, నా కుమార్తెలు నిజంగానే నా నుంచి ఇది వారు గ్రహించారా? రీసెంట్గా నవంబర్ 13వ తారీఖున నా పెద్ద కుమార్తె చిన్న కుమార్తె ఇరువురు, మై డాడ్ ఈజ్ ఆ హీరో. వావ్, ఇంకేం కావాలి ఈ డాడీకి? ఇంతకు మించిన ప్రశంస నాకేం కావాలి? అది తండ్రి నీకొద్దా? నీ కొడుకు కూతుళ్ళ నుంచి, ప్రియ తల్లి నీ కొడుకు కూతుళ్ళ నుంచి నీకొద్దా? నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని కుమారుడు. నిన్ను అందరూ ఆదర్శంగా చూడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి కుటుంబాలలో చీలికలు రాకుండా ఉండునట్లుగా తల్లి తండ్రి బిడ్డలు జాగ్రత్త తీసుకోవాలి. చెప్పాను నేను ఇందాక, అపవాది యొక్క స్వభావం ఏంటి? వాడు డివైడ్స్, వాడు విభజనలు పుట్టిస్తాడు, చీల్ చేస్తాడు, తల్లిదండ్రులు పిల్లలు వేరు చేస్తాడు, సిబ్లింగ్స్ అన్నదమ్ముల నుంచి కూడా ఒకరినొకరు వేరు చేస్తాడు, భార్య భర్తలను ఒకరి నుంచి వేరు చేస్తాడు. అది వాడి స్వభావం, అది వాడి యొక్క అది వ్యూహం. అనే చాలా క్రైస్తవ కుటుంబాలు దీనికి బలి అయిపోతుంటున్నాయి. కాబట్టి దాని నుంచి బయటకు రావాలి. రెండవది తల్లిదండ్రుల కుటుంబాల్లో కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయా? గొడవలు రాకుండా ఉండవే? గొడవలు వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి, మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. పురుషుడు వెంటనే ఆ బాధ్యత తీసుకొని ఆ కుటుంబంలో ఉన్న ఆ కలతలను, విభజనలను, గొడవలను, అనుమానాలను లేదంటే సమస్యలను నివృత్తి చేయాలి. గమనించండి, సంఘానికి పాస్టర్ గారు యాజకుడు ఎలాగో రక్షించబడిన క్రైస్తవ కుటుంబంలో పురుషుడు యాజకుడు. ఆయన కనుక ప్రభు దిగు వచ్చి మీ కుటుంబం గురించి ఒక వివరణ అడగాల్సి వస్తే ఎవరిని అడుగుతాడు ముందు తెలుసా నీకు? నీ భార్యను కాదు, నిన్నే అడుగుతాడు ఆయన. ఎందుకంటే ఆయన పురుషుని కుటుంబానికి శిరస్సుగా ఉంచాడు. హెడ్ ఆఫ్ ది హౌస్ ఈస్ నాట్ a woman, is a man. స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునికి శిరస్సు ప్రభువు. ప్రభువు తన క్రింది శిరస్సు అయిన పురుషుని శిరస్సును అడుగుతాడు. క్రింది శిరస్సు అయిన పురుషుడు తన భార్యకు బద్ధుడై ఉన్నాడు, ఆమెను అడుగుతాడు. పండు కోసి తిన్నది ఎవరండి ముందు చెప్పరే? కానీ ప్రభు ఆ చల్లపూట వచ్చి ఆదామా నువ్వెక్కడ అన్నాడా, హవ్వా నువ్వెక్కడ అన్నాడా? మొదటిగా ఆదామా నువ్వెక్కడ, ఆదామా నువ్వెక్కడ? ఎందుకు అంటే, నేను కాదు ప్రభువా, నేను కొయ్యలేదు ప్రభువా, నేను తినలేదు ప్రభువా, ఆమె ఇస్తేనే తిన్నాను ప్రభువా. షట్ అప్, యు ఆర్ ద హెడ్ ఆఫ్ ది హౌస్. ప్రతి పురుషుడు మీ అమ్మ నాన్నలు కన్నారేమో, నేను పెద్ద కొడుకు చిన్న కొడుకు అన్నారేమో, కానీ నీకు పెళ్ళైన తర్వాత నీకు శిరస్సు స్థానాన్ని ఇచ్చింది ప్రభువు. శిరస్సు స్థానాన్ని ఇచ్చింది ప్రభు. శిరస్సు ఎంత భాగ్యమో అంత బాధ్యత కూడా ఉంటుంది శిరస్సుకి. కొన్ని తలకాయలకు భాగ్యం కావాలి, బాధ్యతలు ఉండబట్టు. బాధ్యత కలిగిన పురుషుడిగా ఇక్కడ కూర్చుంటే నీ కుటుంబాలు ఎందుకు చెడిపోతాయి? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబాల్లో చీలికలు వస్తే మొదట మేలుకొనాల్సింది
భర్త మాత్రమే. కుటుంబాలలో ఎవరైనా తాగే వాళ్ళుంటే, మత్తు పదార్థాలు తీసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ కుటుంబంలోని నీ పిల్లలు దానికి అలవాటు పడే అవకాశము ఉంది. రే, నేను ఏది చెబుతున్నానో అది చెయ్యరా, నేనేం చేస్తున్నానో అది చెయ్యకురా. నువ్వు చాలా మేధావి సుమా, చాలా మేధావి, మూర్ఖ మేధావివి. నీకు మానవ సైకాలజీ అర్థం కాలేదు. మానవ సైకాలజీ ఏంటో తెలుసా? ముఖ్యంగా పిల్లల సైకాలజీ. నువ్వేం చెబుతున్నావో అది చేయరు వాళ్ళు, నువ్వేం చేస్తున్నావో అది చేస్తారు వాళ్ళు. అది వాళ్ళ సైకాలజీ అది. కాబట్టి వాళ్ళ కళ్ళ ముందుంటున్న తల్లివిగా, తండ్రిగా, నా కొడుకు చూస్తున్నాడు, నా కూతురు చూస్తుంది, నా నుండి నేర్చుకుంటుంది అని చెప్పి బుద్ధి కలిగిన తల్లిగా, బుద్ధి కలిగిన తండ్రిగా, భక్తి భయము దేవుని ఎడల కలిగిన వానిగా, మంచి క్రియలు మాత్రమే చేయువానిగా దానువుగా నువ్వు ఉంటే మంచిని నీ నుంచి సేకరిస్తారు నీ పిల్లలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నీ బిడ్డలకు ఆదర్శము అన్న విషయాన్ని మర్చిపోవద్దు అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, చివరిగా నన్ను సంఘము అనే అంశాన్ని కూడా సంక్షిప్తంగా ఎత్తుకోనివ్వండి. సంఘము విషయంలో నేను అన్ని విషయాలు మాట్లాడలేను, కానీ ప్రియులారా, ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మట్టుకు మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతుంటున్నాను. సంఘములో అనేక బాధ్యతలు ఉంటాయి. ఈ సంఘములో భ్రమపరుచు దురాత్ముడు సంఘాలను ఎలా భ్రమపరుస్తూ భంగపరుస్తున్నాడు అన్న విషయాలు మీకు తెలియాలని ఈ మాటలు మీకు తెలియచేస్తుంటున్నాను. ఎలాగో నా సంఘాలను పాడు చేస్తున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. సంఘాలను అపవాది పాడు చేసే ఒక విధానము ఏంటి అనంటే, వాని యొక్క స్వభావమును అనుసరించి, వాని యొక్క వ్యూహాలను అనుసరించి వాడు సంఘములో మొదటిగా చేసే పని ఏ శాఖైనా కానివ్వండి, మీరు వెళ్ళి చూడండి, నేను చూస్తున్నాను ప్రియులారా, అన్ని శాఖలకు నేను తిరుగుతూ ఉంటాను. నేను సంఘాల్లో మొదటిగా కనిపిస్తున్నది డివిజన్స్, విభజనలు. ఇది మరలా వాడి స్వభావం, ఇది మరలా వాని యొక్క వ్యూహం. ఇది ప్రియులారా, కొన్ని సంఘాలు అక్కడి నుంచి చీలిపోయి ముక్కలై చెదిరిపోయిన సంఘాలు ఉన్నాయి. చెదిరిపోయి వీరు కూడుకోవడానికి స్థలం లేకపోతే ఉన్న ఒకే గుడిని 3 చీలికలు 3 ఆదివారాల్లో 3 గంటలలో ఆరాధన జరుపుకుంటున్న వారు ఉన్నారు. నాకు తెలుసు. గుడి ఒకటేనండి, ఊరు ఒకటే. ఒకప్పుడు వీళ్ళందరూ కలిసే ఉన్నారు. వారిలో విభజనలు వచ్చి ఎవరి పాస్టర్ వాడు పట్టుకున్నాడు, ఎవరి కమిటీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి కూటానికి హాజరయ్యే వాళ్ళు ఉంటారు. 10 నుంచి 11 వరకు నువ్వు, 12 నుంచి 1 గంట వరకు నువ్వు, 2 నుంచి 3 వరకు నీవు. వీళ్ళందరూ కూర్చుని ఇదే బైబిల్ మీద తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిఏక దేవుని గురించి మాట్లాడతారు. చచ్చిన వీళ్ళు ముగ్గురు కలవరు. ఏమవుతుంది? వాట్స్ హ్యాపెనింగ్? సంఘాలు భ్రమపరచు దురాత్మని యొక్క చేతిలో బలై విడిపోతున్నాయి, చీలిపోతూ ఉన్నాయి. వీళ్ళరా, నాకు ఒక సంఘం తెలుసు. అక్కడ ఉపదేశానికి నేను వెళ్ళాను. రెండవది ఎలా పాడు చేస్తాడో సంఘాన్ని చెప్తున్నాను. మొదటిది విభజనలు. మీ సంఘాల్లో విభజనలు వచ్చాయా? విభజన దేవుని పని కాదు. దేవుడు కనుక మిమ్మల్ని విభజిస్తే అది చాలా స్మూత్గా ఉంటుంది, అది చాలా అర్థవంతంగా ఉంటుంది, అది పద్ధతిగా ఉంటుంది. గొడవలతో విభజన అవ్వదు. ఇష్టపూర్వకంగా ఆ వీధుల్లో ఉన్న 100 మంది ఎందుకు ఇంత దూరం రావడం, అక్కడే ఒక బ్రాంచ్ పెట్టుకుందాం, మీకు ఈ పాస్టర్ గారు వస్తారు, లేదంటే ఒక పాస్టర్ గారు మనం పెట్టుకుందాం, సంతోషంగా మీ 100 మంది అక్కడ ఆరాధించుకోండి, అలాగుంటది. అంతే తప్ప కొట్టుకొని వాడు తిట్టుకొని కోర్టులో కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ కూడా తిరిగి ఎవడు ఆదివారం అయితే వాడు అక్కడ ఆరాధించుకొని దౌర్భాగ్యకరమైన మాదిరి అనే స్థితి సంఘాలలో ఉండదు. సంఘాలు అపవాది యొక్క దాడికి గురవుతుంటున్న మొదటి రంగము విభజన. 2 పాస్టర్లు ఉన్నారా, వారి మధ్యలో విభజన. ఈ పాస్టర్ గారికి ఒక గ్రూప్ ఉంటుంది, ఈ పాస్టర్ గారికి ఒక గ్రూప్ ఉంటుంది. ఈయన ఏళ్ళతోనే ఉంటాడు, ఈయన ఏళ్ళతోనే ఉంటాడు, ఒకరికొకరు పడదు. 21 మంది సంఘ పెద్దలు ఉన్నారా, వారు ఒకరికొకరికి పడదు. ఈ రకమైన విభజన సంఘములో ఉండడానికి వీల్లేదు. సంఘము అయితే అది దేవుని సంఘం అయితే అది ఐక్యంగా మట్టుకు మాత్రమే ఉండాలి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఒక 2 స్త్రీలకు దాదాపు ఇలాగున నాకు చదివితే అనిపిస్తుంది, అమ్మా మీ ఇద్దరికీ నమస్కారం. ఐక్యంగా ఉండండి అమ్మా, పుణ్యం ఉంటుంది. నా మాటలో చెప్తున్నాను, ఐక్యంగా ఉండండి. మీ సంఘం అంటే నాకు చాలా ఇష్టం.
ఉన్న సంఘాలన్నింటిలోకెల్లా ఈ సంఘమే నాకు ఎంతో సంతోషం. మీరు ఈ సంఘములో ఐక్యతను చెడగొడుతున్నారు. వారి పేర్లు కూడా రాశారు అపోస్తలుడైన పౌలు. ఒక ఆమె పేరు సుంటికి, మరొక ఆమె పేరు ఏంటి రైట్, మరొక పేరు ఉంది. ఇద్దరు స్త్రీలు. ఆ ఇద్దరు స్త్రీలు పేరెత్తి అడుగుతాడు పౌలు, ప్లీజ్ ప్రభు కోసం మీరు ఐక్యంగా ఉండండి. ఈ ఐక్యత సంఘములోనే కాదు, కుటుంబాల్లో కూడా. ప్రభు కోసం ప్లీజ్. మీది క్రైస్తవ కుటుంబమా? ప్రభు కోసం ఐక్యంగా ఉండండి. మీది క్రైస్తవ సంఘమా? ప్రభు కోసం ఐక్యంగా ఉండండి. బ్రతిమలాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘములో ఇద్దరు స్త్రీల పేర్లు ఎత్తి. ఈ దినాన సంఘములో ఎవరెవరైతే పురుషుడైనా స్త్రీ అయినా అనైక్యతకు కారకుడుగా నువ్వు ఉన్నావా, నువ్వు భ్రమపరచు ఆత్మకు లోనైనా సాధనాలు అయిపోయావు. అది పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు. సామాన్యంగా సంఘములో పురుషులు బయటకు కనిపిస్తారు, కానీ వెనక నుండి అనైక్యతకు మూల కారకులు స్త్రీలుగా ఉంటారు. మరికొన్ని సంఘాలు స్త్రీలు స్టేజ్ మీద కనపడొచ్చేమో, కానీ వెనక నుండి అనైక్యతకు కారణం పురుషులు ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు పిల్లలు ఉంటారు. నీ భర్త అయినా, భార్య అయినా, కొడుకైనా, కూతురైనా సంఘములో అనైక్యత రావడానికి అవకాశం లేదు. వచ్చిందా, భ్రమపరచు దురాత్మకు నీవు బలి అయి ఉన్నావు అని జ్ఞాపకం చేస్తున్నావు. పోయినసారి మాట్లాడినప్పుడు అబద్ధ బోధలు, దుర్బోధలు సంఘములో ఏ విధంగా మరి భ్రమపరచు ఆత్మకు బలైపోతున్నాయో ఆ విషయాలు నేను మాట్లాడాను. ఇక ఎక్కువగా నేను మాట్లాడలేను. మరొక విషయం జ్ఞాపకం చేస్తున్నాను. సంఘాలలో ప్రార్థన, ఆధ్యాత్మిక శిష్యత్వము ఉండని స్థితి. కొన్ని సంఘాలు ఎందుకున్నాయో అర్థం కాదు. వారు సువార్త ప్రకటించరు. సువార్త ప్రకటన కోసం డబ్బులు ఖర్చు పెట్టరు. ఆ సంఘం నుంచి సువార్త అందని ఇతర ప్రాంతాలకు సువార్తకు వెళ్ళరు. వారు కొన్ని డబ్బులు ముఖం మీద పడేసి చాలు అన్నట్టు ఊరుకుంటారు. ఆ సంఘాలు ఎవరిని సువార్తకు పంపవు. సంఘంలో నుంచి ఎవరు సువార్తకు వెళ్ళరు. మరి ఏం చేస్తున్నారండి ఈ సంఘాలంటే, వాళ్ళ కుర్చీలను నింపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. ప్రియులారా, రాజకీయ నాయకులకు ముందున్న కుర్చీలు నిండితే వాళ్ళ కళ్ళకు ఆనందంగా ఉంటుంది, కానీ యేసుక్రీస్తు ప్రభుకు అలాగా ఆనందం రాదు. యేసుక్రీస్తు ప్రభుకు ఈ సంఘము, ఈ ఒలీవియా సంఘము ఆనందకరంగా ఉండాలని అంటే, ఇక్కడ పోయినసారి 200 మంది ఉన్నారు, 100 మందికే తగ్గిపోయారు. ఏమయ్యారండి విజయరాజు గారు అని అడిగితే, ప్రభువా వీళ్ళందరినీ కూడా మేము సిద్ధం చేసి ఆయా స్థలాలకు 100 మందిని మిషనరీలుగా పంపించాం ప్రభువా, ఈ 100 కుర్చీల ఖాళీలు అవే అని కనుక అంటే, అది గొప్ప సంఘం. తరచూ నేను అంటూ ఉంటాను, నేను అది కాదు, పెద్దలు అన్న మాట ఇది. ది ఎబిలిటీ, ద గ్రేట్నెస్ ఆఫ్ ఎనీ చర్చ్ does not depend upon its seating capacity but on its sending capacity. ఒక సంఘం యొక్క గొప్పతనం, మాకు ఎన్ని కుర్చీలు ఉన్నాయి, ఎన్ని తలకాయలు వస్తారు, ఎన్ని కార్లు వేసుకొని వస్తారు, ఎంతమంది లేటెస్ట్ వాళ్ళ మీద వస్తారు. ఒక సంఘం యొక్క గొప్పతనం, ఎంతమంది ఆ సంఘంలో నుంచి సువార్థికులుగా వెళ్ళారు, ఎంతమంది ఆ సంఘం నుంచి ప్రొఫెషనల్ మిషనరీస్గా వెళ్ళారు, దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక సంఘం నాకు తెలుసు, 75 ఏళ్ల సంఘం, 75 ఏళ్ల పండుగను చేసుకుంటున్నారు వాళ్ళు, యానివర్సరీ. 75 మంది మిషనరీలు పిలిచారు, భార్య భర్తలు, మిషనరీ కపుల్స్. వాళ్ళు బ్యానర్లు పట్టుకొని 75 భార్య భర్తలు కుటుంబాలు, మిషనరీ కుటుంబాలండి. ఆ రోజు పెద్ద వేదిక, దీనంత ఉంటుంది వేదిక, ఈ గ్రౌండ్ అంత వేదిక పెట్టారు. ఆ 75 మంది ఆ వెనక కూర్చోబెట్టారు. 75 మంది మిషనరీలను పోషిస్తుంది 75 సంవత్సరాలు కలిగిన వయస్సు కలిగిన సంఘం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అది సంఘము వర్ధిల్లుట అన్నదానికి. ఆ సంఘములోనే శిష్యత్వం ఉంటుంది, ఆ సంఘములోనే జవాబుదారీతనం ఉంటుంది, ఆ సంఘములోనే సువార్థీకరణ ఉంటుంది. ఆ సంఘమే దేవుని రాజ్య విస్తరణలో ఉంటుంది. అలా కాకుండా మా సంఘంలోనండి 1,00,000 మంది ఉంటారండి, వాడిని నిలదీసి నేను అడగాలను, ఈ 1,00,000 మంది చేస్తే పరలోకానికి వెళ్తారని వీళ్ళ గురించి గ్యారెంటీ ఇవ్వగలవా? నువ్వు ఇవ్వలేవు. కాబట్టి ప్రియులారా, నీకు 1,00,000 మంది సంఘం ఉండడం కాదు కావాల్సింది, ఈ 1,00,000 మందిని పోషిస్తున్నావా? దేవుని వాక్యంతో పోషించగలుగుతున్నావా? ఎవరికైనా నొప్పి తగిలితే 2 కొడుకులు ఉన్న తల్లి, అరే నువ్వు అలా ఉన్నావేంట్రా, వాళ్ళ నాన్న ఏమో నువ్వు స్కూల్కి వెళ్ళలేదేంటి అడుగుతారు. కుటుంబంలో సంఖ్య తక్కువగా ఉంటుంది, శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. 1,00,000 మంది ఉండి నువ్వు ఏం చేస్తున్నావు?
నువ్వెందుకు 1,00,000 మందిని కలిగి ఉన్నావు? బైబిల్ ఎక్కడుంది అలా ఉండమని. చీల్చు సంఘాన్ని, పేట పేటకు విస్తరింప చేయు. ఆ ఊరి నుంచి వచ్చిన వాడు అక్కడ ఆరాధించుకోమని చెప్పు. వారికి ఒక పాస్టర్ని పెట్టు. ఒక కుటుంబంలో ఎంత సమీప శ్రద్ధ ఉంటుందో ఆ శ్రద్ధ కాపరి విశ్వాసుల మధ్య ఉండాలి. ఇది మేము తరచూ మాట్లాడుతుంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నాన్న బయటకు సువార్తీకరణకు పంపని సంఘాలు, అవి దేవుని యొక్క ఆలోచనలో ఉన్న సంఘాలు కాదు. ఎందుకండి ఆ పని చేయడం లేదు? అపవాది ఆలోచన. వాడు ఆలోచన విత్తుతాడు. రే, నువ్వు బయటికి వెళితే డబ్బులు ఖర్చు అవుతాయి, మన ప్రేమ విందులకు బడ్జెట్ తక్కువైపోదు. నువ్వు బయటకు సువార్తీకరణ పంపిస్తే మన బిల్డింగ్ ఎప్పుడు పూర్తవుద్ది? నువ్వు బయటకు మిషనరీలు పంపిస్తే మిషనరీలో పరిచయలో ఉంటున్న వారికి నువ్వు నిధులు సహాయం చేస్తే మనకు డబ్బులు ఉండవు కదా. ప్రేమ దేవుని బిడ్డలు, ఒకసారి రాజమండ్రిలోనే నన్ను పిలిచినప్పుడు ఒక సంఘానికి నేను వెళ్ళాను. ఒక ఆయన నా చెవిలో, ఆ సంఘ ట్రెజరర్ అనుకుంటానేమండి, ముగిస్తున్నాను నేను, మా బడ్జెట్ మా బ్యాంకులో ₹1,00,00,000 ఉన్నాయండి. మా బ్యాంకులో ₹1,00,00,000. ఆయన చాలా పొంగిపోతూ నేను కూడా ఆయనతో పాటు పొంగిపోతానని అనుకొని ఆ మాట నా చెవిలో ఊదాడు. తర్వాత వర్తమానంలోకి రాకుండానే ఆగలేదు, వచ్చింది. నేను అన్నాను, నేను కాదు, బహుశా ఆవేశంతో దేవుని ఆత్మ అదే చేస్తాడు. నా దొరికి అవకాశం ఉంటే ఆ ₹1,00,00,000 క్యాష్ రూపంలో విత్డ్రా చేసి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ మీద వేసి కిరోసిన్ వేసి నిప్పంటించి ₹1,00,00,000 మధ్య తగలపెట్టాలి. మీరు అందుకే పాత్రలో సంఘాలలో కోట్ల రూపాయల నిర్వ ఉండడానికి కాదు, ఖర్చు పెట్టు. దేవుని రాజ్య విస్తరణ కోసం ఖర్చు పెట్టు, విందులకు కాదు. సువార్తాంతైన ప్రాంతాలు ఇండియాలో చాలా ఉన్నాయి, వారికి సువార్తికులు పంపు. సంఘాలను, వ్యక్తులను శిష్యులుగా తర్ఫీదు చెయ్యు. అందుకోసం ఖర్చు పెట్టు. నువ్వు ఖర్చు పెడుతూ ఉంటే సంఘాలు ఆధ్యాత్మిక కోసం, సంఘాలు కుటుంబాల కోసం, సంఘాల్లో యవనస్తుల కోసం, సంఘాల నుంచి సువార్తీకరణ కోసం, సంఘాల ద్వారా మిషన్స్ కోసం నువ్వు ఖర్చు పెడుతూ ఉంటే మన దేవుడు సంపన్నుడు. నీ ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు. ఇంటిలో అవసరతలు తీరుస్తాడు, సంఘములో అవసరం తీరుస్తాడు. విడివిడి యవన కుమార్తెగా, కుమారుడుగా ఉన్న నీ అవసరతలు అయినా తీరుస్తాడు. ప్రియులారా, నేను ముగింపుకు వెళ్తుంటున్నాను. ఈ రకమైన అనేక విధాలుగా భ్రమపరచు దురాత్ముడు సంఘాలను, కుటుంబాలను, యవనస్తులను కూడా పాడు చేస్తూ ఉంటున్న ఈ నేపథ్యంలో మనం ఏం చేయాలి? మనం చేయాల్సిన పనులు ఒకటి, ఇప్పటికైనా మించింది లేదు. మనము క్షమాపణ అడుగుదాం. దేవుని సన్నిధిలో మన తప్పులను ఒప్పుకుందాం. కుటుంబంగా ఒప్పుకుందాం, వ్యక్తులంగా ఒప్పుకుందాం, సంఘంగా ఒప్పుకుందాం. ఒప్పుకొని నూతన తీర్మానాలు చేసుకుందాం. మరికొన్ని రోజుల్లో ఆయన రాకడ ఆలస్యమైతే మనము సజీవంగా ఉంటే మరొక కొత్త సంవత్సరం రాబోతుంది. అంతవరకు కూడా వెయిట్ చేయమని నేను అనలేదు. ఈ రాత్రి నీకు సంబంధించి పరిశుద్ధాత్ముడు ఏ విధమైన సందేశాన్ని అయినా ఆయన ఇచ్చి ఉండుంటే, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక కొడుకుగా, ఒక కూతురుగా, ఒక పాస్టర్గా, సంఘ పెద్దగా నువ్వు ఉండాల్సిన విధానంలో ఉండకపోతూ ఉన్నట్లయితే, భ్రమపరచు దురాత్ముని యొక్క 5 రకాల స్వభావాలను అనుసరించి 3 రకాల వ్యూహాలకు బందీ అయి కొట్టుకు చస్తూ ఉన్నావా? ప్రభు మాత్రమే నేను విడిపించగలడే. రాత్రి నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే, తిరిగి నీ ప్రతి అపరాధాన్ని ఒప్పుకొని క్రీస్తు ప్రభుని నీ నిండు గుండెలో నువ్వు తిరిగి కలిగి పొందుకోవడానికి సహాయం చేయు. ఆ రోజు వాళ్ళ నాన్నగారు వచ్చాడు ఇంటికి. వాడికి ఒక 7 ఏళ్ళ కొడుకున్నాడు. డాడీ ఎప్పుడు వస్తాడా, నేను ఎప్పుడు ఆడుకుందామా, ఇది వాడి తపన. వాడి నాన్నతో ఆడుకోవాలి. వాళ్ళ నాన్న చాలా అలసిపోయి వచ్చాడు. ఆ రోజు వాళ్ళ కుర్చీలో కూర్చున్నాడు. అంతే, వాళ్ళ నాన్న అలసట సంగతి వాడికి ఏం పట్టలేదు. నాన్న వచ్చాడు చాలు, నాన్నతో ఆడుకోవాలి అంతే. చెంగున వాళ్ళ డాడీ ఒళ్ళో దూకాడు. అబ్బాయ్యా, మళ్ళీ వీడు వచ్చేసాడు రా, కొద్దిసేపు నేను పడుకుందాము, నడు వాలుద్దాం, వాళ్ళు కూర్చోలు అనుకుంటే వీడు వచ్చేసాడు అనుకున్నాడు. కానీ ఆ చిన్నోడిని డిసప్పాయింట్ చేయకూడదు కదా, వాడిని బాధ పెట్టకూడదు కదా. కాబట్టి వాళ్ళ నాన్నకు ఒక ఐడియా తట్టింది. ఆ ప్రక్కన ఒక పేపర్ కనపడింది, న్యూస్ పేపరు. ఆ న్యూస్ పేపరు అదేంటి, ఆ ముందు రోజు ఆకాశంలోనికి ఒక శాటిలైట్ని పంపిస్తే ఒక పెద్ద బొమ్మ, పెద్ద భూమి బొమ్మ వేసి ఆ తర్వాత రోజు పేపర్లో వచ్చింది. వాళ్ళు నాన్న అంటారే, ఆ పేపర్ తీసుకురారా. ఆ కుర్రోడు వెంటనే వెళ్ళి పేపర్ తీసుకొచ్చాడు. ఎందుకంటే పేపర్ తీసుకొచ్చి ఇస్తే డాడీ ఆడడం మొదలెడతాడు. నా ఆ కత్తిరి కూడా తీసుకురారా. ఆ కత్తిరి కూడా తీసుకొచ్చేసాడు. కత్తిరి కూడా తీసుకొచ్చాడు. వీళ్ళు నాన్న చూస్తుంటాడు. కానీ ఆ పెద్ద బొమ్మ, భూమండలం గ్లోబు బొమ్మను ఇష్టం వచ్చినట్టు రకరకాల కోణాల్లో కట్ చేసేసి ముక్కలు కలిపేసి ఆ పిల్లోడికి ఇచ్చి,
నాన్న ఆడుకుందామే. అయితే ఇప్పుడు చూసావు కదా, పెద్ద భూమి ఉంది కదా, గ్లోబు, అది నేను కట్ చేసేసాను కదా, మరలా నువ్వు అతికేసి తీసుకురా, అప్పుడు ఆడుకుందాం. మరలా నువ్వు అతికేసి ఎక్కడ గ్లోబ్ ఎలాగుందో, భూమి ఎలాగుందో అలాగా ఇది టేప్ తీసుకెళ్ళి అతికేసి తెచ్చిందన్న. వాడికి అస్సలు కష్టం డాడీ అని అనిపించలేదు, నా వల్ల కాదు డాడీ, నేను ఆగలేను డాడీ అనిపించలేదు. వాడు ముఖంలో డిసప్పాయింట్మెంట్ ఫీలింగ్స్ లేవు, సంతోషంతో ఎత్తుకుపోయాడు ఆ మొక్కల్ని. వాడి మైండ్లో ఉన్నదల్లా ఒకటే, ఇది చేసేస్తే మా నాన్నతో నేను ఆడుకోవచ్చు, ఇది చేసేస్తే ఆడుకోవచ్చు. వాడికి పని ఏం కష్టంగా అనిపించడంలే. ఆశ్చర్యం ఏంటో తెలుసా, ఇతడు ఇంకా అప్పుడే కునుకులోనికి అనగానే చెంగుని వచ్చేసా, డాడీ అయిపోయింది అన్నాడు. మొత్తంతా దిగిపోయింది వాళ్ళ డాడీకి. ఎలా చేసావురా, ఎలా చేసావు? ఈజీ డాడీ, చాలా ఈజీ డాడీ అంటాడు. ఏంటి ఈజీ, ఎలా చేసావు డాడీ? ఆ గ్లోబ్ బొమ్మకు అటువైపున మ్యాన్ బొమ్మ ఉంది డాడీ. మ్యాన్ బొమ్మ, మ్యాన్ అంటే మనిషి. ఆ మ్యాన్ చేతులు కాళ్ళు పొట్ట తల్లని అతికించింది డాడీ. ఇలా తిప్పితే గ్లోబ్ వచ్చేసింది డాడీ, తిప్పితే గ్లోబ్ వచ్చేసింది. ఎంత బ్రెయినీగా. ఏం జరిగింది అక్కడ? ఏం జరిగింది? మనిషి చేతులు కాళ్ళు పొట్ట ముక్కు కళ్ళు ఎక్కడ ఒక్కడి అతికిస్తే ఇటు తిప్పి చూస్తే గ్లోబ్ వచ్చేసింది. అదే జరగాలి. నీలో దేవుడు ఉండాల్సిన చోట కనుక ఉంటే నువ్వు దేవునిలో ఉండాల్సిన చోట ఉంటావు. మళ్ళీ చెప్తున్నాను, ఒక యవనస్తురాలిగా, ఒక భర్తగా, భార్యగా, ఒక కుటుంబంగా, ఒక సంఘంగా మనలో దేవుడు ఉండాల్సిన చోట ఉంటే మనము దేవునిలో ఉండాల్సిన చోట ఉంటాం. తల్లిగా తండ్రిగా నీలో దేవుడు ఉండాల్సిన చోట ఉంటే నీ కుటుంబంలో దేవుడు ఉండాల్సిన చోట ఉంటాడు. మనిషి బొమ్మ తయారు చేసేసాడట, గ్లోబ్ వచ్చేసిందట. ఎంత ఈజీ అది! ఈ రాత్రి అంతే సులభంగా మనలో దేవుడు కేవలము తలకు మాత్రమే పరిమితమై ఉన్నాడా? హృదయానికి కాడా? మన బ్రతుకు, మన కుటుంబాలు, జీవితాలు అలాగే ఉంటాయి. మన ఆలోచనలు, మన హృదయం నిండా దేవుడే ఉన్నాడా? మన రూపం, మన ఆకారం, మన జీవితం, మన కుటుంబం అలాగే ఉంటుంది. గమనించండి, ఆయన మన హృదయ కేంద్రములో ఉండాలని కోరుకుంటున్నాడు. ఓ యవనసుడా, ఓ యవనుడా, ఓ కుటుంబమో, ఓ సంఘమా, ఆయన కేంద్రములో ఉండాలనుకుంటున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? దేవునికి మాత్రమే ప్రథమ స్థానాన్ని ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయనకు ప్రథమ స్థానాన్ని నీ ఇంటిలో ఇవ్వవా, నీ ఒంటిలో ఇవ్వవా, నీ సంఘములో ఇవ్వవా, నీ కుటుంబంలో ఇవ్వవా, నువ్వు ఏ స్థానము ఇవ్వనట్టే లెక్క. ప్రభువా, ఈ రెండవ స్థానంతో సరిపెట్టుకో అని కనుక నువ్వంటే ఆయన సరిపెట్టుకునేవాడు కాడు. ఆయన మొదటి స్థానానికే యోగ్యుడు. నా యవన కుమారుడా, కుమార్తె, నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభు ప్రథమ స్థానాన్ని, కేంద్ర స్థానాన్ని ఆయన ఆక్రమించి అనగా ఆసీనుడై ఉంటే నీ యావత్ జీవితాన్ని ఆయన నడిపిస్తాడు, నీ కుటుంబాన్ని నడిపిస్తాడు. భ్రమపరచు, భంగపరచు 5 దుష్ట స్వభావాలు, 3 క్రూరమైన వ్యూహాలు కలిగిన అపవాది దాడి నుంచి నిన్ను విడిపిస్తాడు. నీ కుటుంబము నీ సమాజంలో మాదిరిగా ఉంటుంది. నువ్వు ఉన్న చోట మాదిరిగా ఉంటావు. నీ సంఘము పరలోకానికి నమూనాగా ఉంటుంది. అటు గొప్ప కృప, సిద్ధపాటు, దిద్దుపాటు, ఆత్మ పరిశీలన, పశ్చాత్తాపము, నూతన తీర్మానము ఈ రాత్రి నాతో పాటు సహా ఇక్కడ కూర్చొని ఈ మాటల్లో వింటున్న ప్రతి ఒక్కరికి దేవుని ఆత్మ సహాయంతో అనుగ్రహించబడునుగా. అయితే మనం దానికి సిద్ధపడాలి. దేవుని ఆత్మతో చేతులు కలపాలి. కళ్ళు మూసుకుందాము. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. మీ శిరస్సులో వంచండి. ఎవరూ లేవకండి. ఒక్క నిమిషం నాకు సమయం ఇవ్వండి చాలు. ఒక్క నిమిషం. ఇక్కడ యవన కుమారుడుగా, కుమార్తెగా ఉన్నావా? దేనికి బందీ అయి ఉన్నావు? దేనికి బానిసై ఉన్నావు? భ్రమపరచు దురాత్మైన సాతానుడు నిన్ను ఎక్కడ బందీగా పట్టుకున్నాడు? పశ్చాత్తాపడు. ఆ భాగాన్ని ప్రభువుకు అప్పగించు. దుఃఖం వస్తే ఏడు. ఇక్కడ నీకు అనువుగా లేదా? ఇంటికెళ్ళి తలుపు పెట్టుకొని నీ హృదయమంతా ప్రభు ముందు కుమ్మరించు. అంతేగాని ఈ సందేశం విన్న తర్వాత కూడా నేను ఇలాగే ఉంటాననుకుంటే నువ్వు అపవాదికి దొరికిపోయావు. చెప్పేస్తాడు నిన్ను. ఆయన మానవునికి, దేవునికి విరోధి, అపవాది, మోసగాడు. ఇంకొక పేరు కూడా చెప్పాను నేను, నరహంతకుడు. నరహంతకుడు దేవుని అనుమతి లేకుండా, దేవుని చిత్తానుసారం కాకుండా
జరిగిన ప్రతి మరణము అపవాది ప్రేరణతోనే జరుగుతుంది. ఆ అపవాదితో నువ్వు చేతులు కలపడం ద్వారానే జరుగుతుంది. అందుకే బైబిల్ చెప్తుంది, నీ కాలమునకు ముందే నువ్వు ఎందుకు చచ్చిపోతావు? నీ కాలమునకు ముందే నేను ఎవరు మరణించమని చెప్పారు? నేను మరణించమన్నానా? కాదే. నీ చావు నేను కోరుకున్నానా? లేదే. భ్రమపరచు దురాత్మకు నువ్వు బలి అయ్యావు. నీకు శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, ఆరోగ్యం లేదు, ఆనందం లేదు. నువ్వు చదువులో రాణించలేకపోతున్నావు, నీ కుటుంబము కలవలేకపోతుంది, నీ సమస్యలు తీరడం లేదు. అన్నిటికీ కారణం భ్రమపరచు దురాత్మ బంధీవై ఉన్నావు. ఇప్పుడే ఈ రాత్రి యేసు నామములో ఆయనకి విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయనతో చేతులు కలిపితే, మనస్ఫూర్తిగా పశ్చాత్తాపంతో ఆయన సన్నిధికి వస్తావు. ప్రేమ కలిగిన ఆయన చేతుల్లోనికి నువ్వు వాలిపోతే ఇప్పుడే క్షమిస్తాడు, నేను విడిపిస్తాడు, నూతన సృష్టిగా చేస్తాడు, స్వేచ్ఛ కలిగిన వారిగా చేస్తాడు. తన హృదయంలో, నీ హృదయంలో ఆయన నివసిస్తాడు. శాంతి సమాధానం ఇస్తాడు, రక్షణనిస్తాడు, రక్షణ ఆనందాన్ని ఇస్తాడు. నువ్వు ఒక ఆదర్శవంతమైన తల్లి అవుతావు, బాధ్యత కలిగిన భార్య అవుతావు, నువ్వు ఒక నీతివంతుడమైన భర్త అవుతావు, నువ్వు ఒక ఆదర్శవంతమైన తండ్రి అవుతావు. ఎవరు బిడ్డలారా మీ చదువులో రాణిస్తారు, శాంతి సమాధానం మీకుంటుంది. నశించిపోతున్న అనేక మంది తోటి యువతి యువకులకు నువ్వు ఒక రక్షకుడు అవుతావు. రక్షకుని ఎదుకు నడిపించు బాటం అవుతావు, ప్రభుని ఎదుకు నడిపించు దారి అవుతావు. ఎవరైనా నిర్ణయం తీసుకుంటే, దేవా నన్నైతే క్షమించండి, ఈ రాత్రికి నేను ఒక మంచి భర్తగా, మంచి భార్యగా, మంచి యవనస్తులుగా, మంచి సంఘ కాపరిగా, పెద్దలుగా సంఘంగా మేము ఉండాలనుకుంటున్నాం. 5 రకాల స్వభావాలు కలిగి 3 రకాల వ్యూహాలతో దాడి చేస్తూ దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ మానవ తలంపుల్లో చెడును పుట్టించి అది ఆలోచనలుగా, క్రియలుగా, అలవాట్లుగా మార్చి భ్రష్టుడయ్యే వరకు నీ వెంటపడి నిన్ను తరిమే అపవాది చేతిలో నుంచి నువ్వు బయటకు రా. పోయిన సంవత్సరం ఇదే సీజన్లో నేను వచ్చినప్పుడు చిన్ని ఆయన అన్నారు, మన ఆలోచనలు, మన యొక్క క్రియలు దేవునికి తెలుసు. గతములో చేసిన పనులు ఆయనకు తెలుసు, వర్తమానంలో చేస్తున్న పనులు తెలుసు, భవిష్యత్తులో చేసే పనులు తెలుసు. ఆయనకు మరుగైనది ఏది లేదు. ఈ సంవత్సరం ఈ రోజు వచ్చినప్పుడు ఆయన మాటలు క్రియలే కాదండి, మన ఆలోచనలు కూడా ఆయనకు తెలుసు. గతకాలపు ఆలోచనలు ఆయనకు తెలుసు, వర్తమాన కాలపు ఆలోచనలు తెలుసు, భవిష్యత్ కాలపు ఆలోచనలు తెలుసు. ఒక ఎదిగిన దేవుని సేవకుడు, ఎదిగిన యవనస్తుడు, ఒక ఎదిగిన కుటుంబం, ఎదిగిన సంఘం, ఎదిగిన కాపరి అలా ఉంటాడు. నేను మరుగు కాను, నా ఆలోచన మరుగు కాదు. నేను పూర్తిగా ప్రభు ముందు తెరచిన పుస్తకంలో ఉన్నా. నేను దాయలేనిక, ఆయనకు మరుగుగా ఉండలేను, ఉండి నేనేమి చేయలేను. ఇకనైనా భ్రమపరిచి, బాధ పెట్టి, భంగపరిచి నేను భ్రష్టురాల్ని చేస్తున్నాను. అపవాది నుంచి, దురాత్మ నుంచి విడుదల కోరుకుంటే చిన్న ప్రార్థన చేసుకో. దేవా, ఈ స్థితి నుంచి నాకు విడుదల చేయమని అడుగుతాను. ఆయన మంచివాడు, తండ్రి కంటే మించినవాడు. తోసేయడు, నిన్ను నా ఎదుకు రావద్దని అనడు. పైగా ఆయన ఎదుకు వచ్చి వాడిని ఎంత మాత్రమును తోసేయడు. ఈ రాత్రి నువ్వు అనగలవా, ప్రభువా నన్ను ఒక మంచి యవన కుమార్తెగా, ఓ మంచి ఆదర్శవంతమైన యవన కుమారుడిగా నన్ను చేయండి. నీతో చేతులు కలుపుతున్నాను. భ్రమపరిచి దురాత్మ నుంచి దూరంగా పోతాను. నా చేయి పట్టుకుని నడిపించండి. నా మనసు నిండా నిండిపోండి, నా హృదయం నిండా కూడా ఆశీర్లు కండి అన్నది నీ తీర్మానం అయితే, అది నీ ప్రార్థన అయితే, అక్కడే అలా నీ కుడి చేయి పైకెత్తి దించి ఒకసారి. ఎక్కడున్న పర్వాలేదు, నీ కుడి చేయి పైకెత్తి. ఎక్కడున్న పర్వాలేదు, ఎవరి గురించి చూడకు. నీ కుడి చేయి పైకెత్తి. తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, చాలా తీవ్రమైన నిర్ణయం ఇది. నీ జీవితాన్ని మార్చేస్తుంది, నీ జీవిత గతిని మార్చేస్తుంది, నీ నిత్యత్వాన్ని నిర్ణయిస్తుంది. భ్రమపరచు దురాత్మ చేతుల నుంచి నేను విడిపిస్తుంది. ధైర్యంగా చేతులు ఎత్తండి. ఎవరైనా చేతులెత్తిన వారు అలా లేచి నిలబడండి. ప్రార్థన చేసి ప్రభుని చేతులకు మిమ్మల్ని అప్పగించి కూర్చోబెడతాను. ఇంకెవరైనా ఉన్నారో లేచి నిలబడండి. ధైర్యంగా లేచి నిలబడండి.
చేతులెత్తిన ప్రియులందరూ లేచి నిలబడండి. సిగ్గుపడకండి, వెనక్కి తీయకండి, ఎవరిని చూడకండి. ఇది మీ నిర్ణయం, ఇది మీ జీవితం, ఇది మీ సంకల్పం, మీ నిర్ణయం, మీ గమ్యాన్ని నిర్దేశిస్తుంది. ఇంకెవరైనా ఉన్నారా? ముఖ్య యవన బిడ్డలకు నేను పిలిపిస్తున్నాను. ధైర్యంగా లేచి నిలబడండి. ప్రభువుకి నీ గుండెల్లో చోటు, నీ మనసులో చోటు. భంగపరచు, భ్రమపరచు దురాత్మ నుంచి విడుదల పొందు. ఇంకెవరైనా ఉన్నారా? లేచి నిలబడండి, మీకోసం ప్రార్థన చేస్తాను. చాలా మందిని చూస్తున్నారు. ఇంకెవరైనా ఉన్నారా? కళ్ళు మూసుకొని లేచి నిలబడండి. మీ నిర్ణయము అది సీరియస్గా కనుక మీరు చేసుకుంటే లేచి నిలబడండి. మీ నిర్ణయాన్ని బలపరచడం కోసమే నిలబడమంటున్నాను తప్ప ఇది దేనికోసం కాదు. ఎవరిని చూడడానికి కాదు, లేదా మీరు ఎవరిని చూడడానికి కాదు. మీ నిర్ణయంలో మీరు స్థిరంగా ఉంటే, అది సీరియస్ నిర్ణయం అయితే, ఈ వాక్యం నిన్ను తాకితే దానికి నువ్వు స్పందిస్తే, దేవుని సేవకుని పిలుపుకు నువ్వు స్పందిస్తావు. ఇంకెవరైనా ఉన్నారా? ప్రార్థన చేసుకో. ప్రియ తండ్రి, ఈ రాత్రి వేళలో 10 నెలల నుండి భ్రమపరచు దురాత్మకు బలైపోతుంటున్న క్రైస్తవ్యం అని ఆ అంశము క్రింద ఈ రాత్రి భ్రమపరచు దురాత్మ చేతిలో బలైపోతుంటున్న యవనత్వం, కుటుంబత్వం, సంఘత్వం, మూడింటి గురించి మేము ధ్యానం చేసుకున్నాం. అపవాది వాడు మోసగాడు, వాడు చీనికలు తీసుకొచ్చేవాడు, వాడు నరహంతకుడు, వాడు అబద్ధికుడు, వాడు అబద్ధములకు జనకుడు. స్వభావానికి అనుసరించి యవనస్తుల జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో, సంఘ జీవితాల్లో మోసం చేసి, అబద్ధాలను నిజాలను నమ్మించి, మోసాన్ని నిజమని భ్రమింపచేసి వారి జీవితాలను నాశనం చేసి, అర్థాంతరంగా వారి కాలానికి ముందే వారిని చంపుతూ, భ్రష్టులను చేస్తూ, కుటుంబాలను చీలుస్తూ, సంఘాలను విడగొడుతూ, నీ కార్యానికి, నీ ప్రణాళికలకు అడ్డు తగలడానికి యవనస్తులను వాడుకుంటూ ఉంటే, సంఘాలను వాడుకుంటూ ఉంటే, కుటుంబాలను వాడుకుంటూ ఉంటే నువ్వు ఎంత చింతిస్తున్నావు ప్రభువా, ఎంత చింతిస్తూ ఉన్నావు. ఈ సభలు ఇలా నిర్వహించడానికి నీ ఆలోచన వెనుక అదే కారణం. మాలో జ్ఞానం పుట్టించాలని, భయభక్తులు నేర్పించాలని, మా తప్పిదాలు మాకు తెలియపరచాలని, మేము భ్రమపరచు దురాత్మ క్రింద ఉన్నామని మాకు కళ్ళు తెరిపించి చూపించాలని, మా ఇంటిలో, మా ఒంటిలో, మా కుటుంబంలో, మా సంఘాల్లో ఇప్పుడున్న దౌర్భాగ్యకరమైన పరిస్థితుల కారణము అదే అని జ్ఞాపకం చేస్తూ వాటి నుంచి బయటపడడానికి కృపతో ఈ రాత్రి మరొక అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు ఈ వందనాలు తెలియజేసుకుంటాం. ఆ మేరకు ఎవరైతే ప్రార్థించారు, ఆ మేరకు ఎవరైతే తీర్మానాలు చేసుకున్నారు, ఆ మేరకు ఎవరైతే చేతులు పైకెత్తారు, ఆ మేరకు ఎవరైతే లేచి నిలబడ్డారు, ఎవరైతే ప్రభువా ఈ పిలుపుకు స్పందించి వారి వారి రీతిలో వారు స్పందించారు, జ్ఞాపకం చేసుకోండి. యవన బిడ్డలకు నూతన జీవితం ఇవ్వండి, రక్షణ దయచేయండి, రక్షణ ఆనందం ఇవ్వండి. వారెక్కడ నిలబడినా పరిశుద్ధ పాత్రలుగా, యజమాడు వాడుకున్నట్టుకు అర్హమైన వాడుగా, వారి యవ్వన జీవితాల్లో నీతి, భయము, భక్తి నీడల కలిగి జీవించినట్లుగా, వారి కొరకు మీరు దాచి ఉంచిన శ్రేష్టమైన ప్రతి ఈవిని పొందుకుని వారుగా, భర్తలుంటే దేవా వారు ఎంత ఆదర్శవంతమైన భర్తగా, ఎంత మాదిరి కలిగిన తండ్రిగా, తల్లిగా, భార్యగా, కుటుంబాలుగా, సంఘాలుగా ఈ రోజు ఉన్నారు. ఆదర్శము చెడిన ప్రతి కుటుంబములో, ఆదర్శము చెడిన ప్రతి యవన జీవితములో, ఆదర్శము చెడిన ప్రతి సంఘములో అపవాది జ్వరపడున్నాడు, అపవాది ఆక్రమించుకున్నాడు అనే విషయం ఎరిగిన వారిపై భయపడి రాత్రి అపవాది మీద జయము పొంది మీతో పాటు మాకును జయం ఇవ్వడానికి మమ్మల్ని మోర్ దాన్ కాంకరర్స్ గా పిలిచి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ క్షణం నుంచి మా యవన బిడ్డలు, ఈ క్షణం నుంచి మా కుటుంబం, ఈ క్షణం నుంచి మా సంఘాలు పరలోకపు నమూనాలుగా మీరు కోరుకుంటున్న లోకానికి ఉప్పుగా, వెలుగుగా అనేక మందిని మీ యొద్దకు ఆకర్షించేవారుగా, ఈ పరలోకపు రాజ్యములో దేవా మరి స్థిరమైన రాజ్యంలో భాగస్థులుగా మీరు ఇవ్వబోయే వివిధ కిరీటాలకు అర్హత చేయమని ఇదిగోనైనా నీ సన్నిధిలో ఉంటూ కూడా వారు విడిచిన ఈ గొప్ప ఆధ్యాత్మిక ఆదర్శాన్ని నిర్వహిస్తుంటారు. మార్తమ్మ గారు, వారి కుమార్తెలు, వారి కుమారులు, వారి బంధువులు దేవా భారము కలిగి తలపెడుతూ ఉంటారు. ఈ శ్రేష్టమైన సువార్త పంచాలి, శ్రేష్టమైన ఉజ్జీవ పంచాలి, నీకును ముందుకు కొనసాగించాలి. వచ్చు ప్రతి వారు ఏదో విధంగా మేలు పొంది, రక్షణ పొంది, మార్పు పొంది, రూపాంతరం చెంది దేవా దిద్దుబాట్లు చేసుకుంటూ అపవాది చేతి నుంచి విడిపడి సమాధానకరమైన మీ చేతులు, ప్రేమ కలిగిన మీ బాబు వదిలిపోవడానికి
సహాయం చేయండి. క్రీస్తు యేసు ప్రభుని దివ్యమైన నామం అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. గాడ్ బ్లెస్ యు ఆల్.